ఉం? సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ఆది సంభూతుడా, సర్వశక్తిమంతుడా, కృపాకరుణమయుడా, ఆది అంతమునై ఉన్న దేవ, జీవాధిపతి, జీవము గల తండ్రి, నాయన ఈ సాయంకాల సమయంలో ఆదివారం రెండవసారి మరల మీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి నేను స్తుతించి మహిమపరచడానికి అవకాశం ఇచ్చిన దేవ, స్థానిక సేవకులు సారోన్ రాజు అయ్యగారి యొక్క మందిరంలో బైబిల్ తరగతిని యథావిధిగా మరలా ఇంకొక వారం జరిగించుకోవడానికి అవకాశం ఇచ్చింది దేవా. ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి మీ యొక్క ఉద్దేశాలను ఆనాడు ప్రవక్తలతో చెప్పి వ్రాయించినటువంటి అమూల్యమైన వజ్రాల లాంటి మాటల్ని, జ్ఞాని అయిన సులోమానికి ఇచ్చినంత జ్ఞానాన్ని ఈ సద్భాష్య ప్రబోధము అనే వీక్షిస్తున్న వీక్షకులకు, నీ కుమారులకు కుమార్తెలకు దయచేయమని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. ఈ సద్భాష్య ప్రబోధం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని బైబిల్ తరగతి ద్వారా సేవకులు ఎం విజయ్ కుమార్ గారు వారి యొక్క ఆలోచన కాదు, నా తలంతు కాదు, మీరు ఏర్పరిచి, మీరు స్థిరపరిచి, మీరు ఇచ్చిన ప్రేరేపణనే మేము నమ్ముచున్నాం తండ్రి. ఇటు భాగ్యాన్ని అయ్యగారికి దయచేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అది విని అభివృద్ధి చెంది స్థిరపడేటువంటి ఆలోచన కలిగిన నాకు, వినిచున్నవారు, ఈ కార్యక్రమానికి సహకారిగా ఉన్నవారు అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మీ నామానికే మహిమకరముగా మమ్మల్ని జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయమని, స్థానిక సేవకులు సారోన్ రాజు గారి యొక్క సహధర్మచారిణి శ్రీమతి పార్శ్వమ్మ గారిని మీరు ఇప్పుడే దర్శించండి, ముట్టండి, మాట్లాడండి. రాత్రికాల సమయంలో కొంచెం అప్పుడప్పుడు నిద్ర లేమి కారణంగా ఇబ్బంది పడుతున్నారని సెలవిచ్చారు. మీరు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చి సహోదరుని సేవకురాలు అమ్మగారిని దీవించి ఆశీర్వదించమని, ప్రశాంతమైన నిద్రని, ప్రశాంతమైన జీవితాన్ని వారు ఆధ్యాత్మికంగా జీవించేలాగున దీవించి ఆశీర్వదించమని వారి తరపున ఈ దీనదాసుడు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ కార్యక్రమంలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని, చేస్తారని నమ్మి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి. వందనాలండి. నా నీతి సూర్యుడా, భువి నీలు యేసయ్యా, నా నీతి సూర్యుడా, భువి నేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని, రాజులకే మహారాజు కృప చూపే నడిపించే సత్యుడా, కాపాడే వివి, నా నీతి సూర్యుడా, భువి నేలు యేసయ్యా, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపా వాక్యమే, నన్ను వీడని అనుబంధమై, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపా వాక్యమే, నన్ను వీడని అనుబంధమై, నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై
గాయములు కట్టెను, నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను, నీ మాటే మహారాజువు కృప చూపే దేవుడవు, నిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువి నేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. నేను కూడా ఒక పనులు వచ్చాను. వందనాలండి. దేవుని స్తోత్రం. ఎవరు నన్ను చేయి విడిచినా, యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచినా, యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నా చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచినా, యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నా చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును నన్ను పాలించును, లాలించును నన్ను పాలించును. ఎవరు నన్ను చేయి విడిచినా, యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నా చేయి విడువాడు, నా చేయి విడువాడు, మన చేయి విడువాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యగారు వందనాలండి. అలాగే ఈ కెమెరాని, ఇన్స్ట్రుమెంట్ ని మరి భక్తులకు చేరవేస్తున్నటువంటి టెక్నీషియన్ గారు విజయ్ కుమార్ అయ్య గారి యొక్క కుమారుడు సుజిత్ కుమార్ కూడా దేవుడు దీవించాలని, సహకరిస్తున్నందుకు సుజిత్ కి దేవుడు మంచి ఆరోగ్యం దయచేస్తారని నమ్మి దీవించి ఆశీర్వదించున్నాం తండ్రి. ఆమేన్. టెక్నీషియన్ గారికి మరొకసారి ప్రత్యేకమైన వందనాలండి. అయ్యగారు, చిన్నయ్య గారికి వందనాలు. సుజిత్ కుమార్ గారికి వందనాలు అయ్యగారు. మీకే ప్రత్యేకమైన వందనాలండి. ఇక్కడిదాకా లేడు అయ్యగారు. షారోన్ రాజు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ముందుగా మాకు టీలన్నీ ఏర్పాటు చేసి కిందకి వెళ్ళి వచ్చారు. వందనాలు. పర్లేదు, బాగుందండి, చాలా బాగుంది. టీ మామూలు ఏంటి క్వాలిటీ పెరగలేదు తరగలేదు, సేమ్ బాగుందండి. ఓకే, మీ అందరికీ వందనాలండి. మీరు వాళ్ళ కార్యక్రమం ఏంటి అన్నది చూడండి. ఎస్. అదే ప్రశ్న, నాకు ఒక ప్రశ్న అండి, ఒక చిన్న ప్రశ్న. ఇది ధర్మ సందేహమే గాని ఏ విధమైనటువంటి దిప్పు పొడుపులు ఎత్తుపోట్లు కాదు, అన్యదా భావించొద్దు. ఓకే, నిజానికి నాకు తెలియక అడుగుతున్నాను తప్ప తెలుసుకోవాలనో ఏదో వంకలు పెట్టాలనో నా జ్ఞానాన్ని ప్రదర్శించాలనో కాదు. కానీ దేవుడు మీ ద్వారా మాకు కొన్ని విషయాలు తెలియజేసే అవకాశం ఇచ్చారు. అలాగే నాకు చాలా మంది చాలా విషయాలు తెలియజేస్తున్నారు. మీరొక్కరనే కాదు, మీరంటే ఇప్పుడే
మాకు ఒక సంవత్సరం నుంచి పరిచయం అయ్యారు కానీ, లేదా 2 సంవత్సరాల నుంచి పరిచయం అయ్యారు కానీ, నా 14 సంవత్సరాల సువార్త యాత్రా ప్రయాణంలో అనేక మంది అనేక విషయాలను తెలియజేశారు. ఎంతో సహకారిగా ఉన్నారు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించి ఏర్పాటు చేశారు కాబట్టి మీరు కూడా చేస్తున్నారు. మరి దేవుడు చేసిన మేలుని చెప్పుకోవాలి కాబట్టి, నేను అడుగెట్టిన ప్రతి చోట నన్ను అందరూ ఆశీర్వదిస్తున్నారు, సహాయం చేస్తున్నారు. మాట ద్వారా, అన్నింటి ద్వారా. మరి మిమ్మల్ని ఏర్పాటు చేసినటువంటి విధానంలో ఒక చిన్న ప్రశ్న తెలుసుకోవాలని. దేవుడు అందరినీ సమానంగా చూస్తారని, చూశారని విన్నాం, చదివాం. బలి అర్పించుడి కంటే మాట వింటూ శ్రేష్టమని విన్నాం. ఆ కోణంలోనే మోషే గారు దేవుని యొక్క మాట విన్నారు, తూచా తప్పకుండా పాటించారు. అయితే ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించే క్రమంలో దేవుడి ప్రణాళికలో ఆయనకి ఎంతో ట్రైనింగ్, శిక్ష కూడా ఇచ్చి ఆయన ఏర్పరచుకుని పిలుచుకున్న విధానంలో మరి మోషే గారిని వాగ్దాన భూమి అయిన సరిపోద్దండి, ఫుల్ వద్దండి, అంటే ఎగిరిపోతున్నాయండి. మోషే గారిని వాగ్దాన భూమి అయిన పాలు తేనె ప్రవహించే కణానికి ఎందుకు చేర్చలేదు, ఓకే, చివర్లో ఎందుకు విడిచిపెట్టారు అనేటువంటిదితో పాటు సాతాను కూడా ఈ విషయంలో విమర్శ చేశాడు. మరి అయితే మోషేస్ ఏమైంది, ఎక్కడుంది అని కూడా అడిగారు. అంటే ఇక్కడ శవం గురించి, సమాధి కోసం నేను మాట్లాడట్లేదు. ఎందుకు చివరి ప్రయత్నంలో దేవుడు మోషే గారిని వాగ్దాన భూమిని, పాలు తేనె ప్రవహించే కణాన్ని చేరకుండా ఆపేరు, ఎందుకు చేర్చలేదు అనేది ప్రశ్న. ఆయన విధేయుడే ఉన్నాడు కాబట్టి. ఓకే, ఈ ప్రశ్న రావటానికి మీకు కారణం ఏంటండి? మన క్రైస్తవులు ఎన్నో ప్రశ్నలు వేస్తుంటారండి, అది తప్పు కాదు. మరి నేను దారి తప్పుతున్నానేమో, నీ సహోదరుడు దారి తప్పిన ఎడల అతన్ని మీరు ప్రేమతో గద్దించి, వాక్యంతో గద్దించి అతన్ని సరియైన క్రైస్తవ మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మీదేనని పౌలు గారు చెప్పినట్లుగా నేను విన్నాను. అందుకని నన్ను అడిగిన అది వారిలో ఓకేనండి. వారిని విమర్శించడానికి, వారికి కౌంటర్ జవాబు ఇవ్వడానికి కాదు గాని, పూర్తి సరియైన అవగాహన లేనందునే వారు అడిగారని నేను మిమ్మల్ని అడిగి తెలుసుకుని స్థిరపడి బలపడాలని నా ఉద్దేశం. అడిగిన వారిని టార్గెట్ చేయటం కాదు. సరే అండి, ఓకే. మరి ఈ కార్యక్రమం సద్భాష్య ప్రబోధం అనేటువంటి ఈ కార్యక్రమంలో మనం చాలా విశేషమైనటువంటి సంగతులు నేర్చుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఆ, ప్రారంభించడం జరిగింది. అసలు సద్భాష్య ప్రబోధం అనేటువంటి పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే, కేవలం సత్యాన్ని మాత్రమే చెప్పాలని. మరొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దీంట్లో ఒక విమర్శనాత్మక ధోరణిలో, అంటే విమర్శ అంటే సద్విమర్శ మాత్రమే, ఎస్, సద్విమర్శనాత్మక ధోరణిలో మాత్రమే ఈ కార్యక్రమం వెళ్ళాలని, ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా దేవుని మాటలు వెళ్ళాలని మనం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అందుకు మరి మనం చాలా దేవునికి రుణపడి ఉండాలని నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇందులో ప్రధానంగా మనం వేళ మన ప్రియులు పీటర్ గారు అడిగినటువంటి మాట, అది అక్కడ తీసేయండి. ప్రియులు పీటర్ గారు అడిగినటువంటి మాట ఏమిటంటే, మోషే కనాను ఎందుకు వెళ్ళలేదు? ఇంత ప్రయత్నం చేశాడు మోషే. ఎంత ప్రయత్నం అంటే, దేవుని వాగ్దానాన్ని నెరవేర్చే ఆ ప్రక్రియలో తన జీవితాన్ని అలా దేవునికి సమర్పించి 40 ఏళ్ళు ఇశ్రాయేలు ప్రజల్ని ఆ అరణ్య మార్గం గుండా నడిపించి, ఎక్కడ దేవునికి వ్యతిరేక్తంగా ప్రవర్తించకుండా, తూచా తప్పకుండా దేవుని ఆజ్ఞలన్నీ పాటించాడు. అలాంటి మోషే ఏమిటి ఆ వాగ్దాన భూమికి వెళ్ళకపోవడానికి కారణం? ఆయనే వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు అన్నట్టుగా Yes. ఈ వ్యవహారం, ఈ ప్రశ్న కనిపిస్తోంది. అయితే మనం
చాలా చోట్ల వింటున్నాం. అనేక మంది సిద్ధాంతకర్తలు, ముఖ్యంగా ఫిలాసఫర్స్, బాగా అనుభవం ఉన్నటువంటి ఆహ్, వాక్యోపదేశకులు ఎందరో చాలామంది, అది వాళ్ళందరినీ నేను అగౌరవపరచడం గానీ, లేకపోతే కించపరచడం గానీ కాదు గానీ, దీనంతటికీ మూల కారణం ఏమిటంటే బైబిల్ గ్రంథాన్ని చేతపట్టుకున్న క్రైస్తవుడు ఆది నుంచి ఒక బబులోను సంబంధిత వ్యభిచారి అయిన రోమన్ కేథలిక్‌తో కలిసిపోవటం వల్లనే ఎన్ని సమస్యలొస్తున్నాయి అన్నది ప్రతిసారి ప్రతి తరగతిలో మనం చెప్పుకుంటున్నాం. ఈ ఎవరో ఆహ్, బా ప్రకటన గ్రంథంలో చెప్పినట్లు అది తన వ్యభిచారపు మత్తు వలన జనముల్ని, భూరాజుల్ని అందరినీ గూడా అందులో ముంచేసింది అని చెప్పాడు. కనుక ఇలాంటి భయంకరమైనటువంటి ఒక స్థితికి దేవుని సంఘం లోబడిపోయిన కారణం చేత అనేకమైనటువంటి సంగతులున్నాయి. మొదటి 3 శతాబ్దాల వరకు సంఘం అద్భుతంగా ఉంది. ఆ అపోస్తలులు అందరూ గూడాను ఆయా దేశాలకు వెళ్ళి, ఆయా ప్రాంతాలకు వెళ్ళి, ప్రపంచ నలుమూలలకు వాళ్ళు వెళ్ళగలిగినంత వరకు వెళ్ళి దేవుని వాక్యాన్ని అందించారు. అవునండి? దేవుని వాక్యాన్ని అందించి అందరినీ కూడా ప్రభువు వైపుకు తిప్పుకున్నారు. కానీ నేడైతే అంటే ఆ 3వ శతాబ్దం తర్వాత కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి ఒకాయన వచ్చిన తర్వాత, ఆ చక్రవర్తి ద్వారా ఈ సంఘం కాస్త అనేకమైనటువంటి పదవులకు, రకరకాల ఆహ్, ఆర్థికపరమైన వనరులకు, వాటికి వీటికి లోబడి రోమన్ కేథలిక్ సంఘంగా మారింది. ఆ రోమన్ కేథలిక్ సంఘంగా మారింది మొదలుకొని మార్టిన్ లూథర్ అనేటువంటి వ్యక్తి బయటకొచ్చేంత వరకు కూడా ఏ మాత్రం బైబిల్ గ్రంథం ఎవరి చేతిలోనూ లేదు అన్నది మీరు మొట్టమొదట మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఎక్కడా కూడా, ఎక్కడా కూడా బైబిల్ ప్రతి అన్నది ఎవరికీ తెలీదు. వాళ్ళ చేతుల్లోనే ఉండేది. వాళ్ళ దగ్గరే ఉండేది. రోమన్ కేథలిక్ పోప్స్ లేకపోతే డీకన్స్, బిషప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిందే వేదంగా ఉండేది. ఏం చెప్తే అదే నిజం. అలా అనేకమైనటువంటి సంగతులు ఒక సామాన్యమైనటువంటి భక్తుడికి, విశ్వసించాల్సినటువంటి ఒక క్రైస్తవుడికి అది చేరకుండానే దేవుని గ్రంథం ఉండిపోయింది. అయితే మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆ గ్రంథాన్ని వాళ్ళ కబంధ హస్తాల్లోంచి బయటకు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి దాన్ని ఈవేళ మన చేతుల్లో ఇంత స్వేచ్ఛగా మనం చదువుకోగలుగుతున్నామంటే దానికి కారణం ఆ మహానుభావుడు మార్టిన్ లూథర్. ఆయన ఒక సంస్కరణ చేశాడు. దానికి 99 నిరూపణలు చేశాడు. దాంతో ఆయన్ను కూడా చంపాలని ప్రయత్నించారు. ఈ రోమన్ కేథలిక్‌గా మారినటువంటి ఈ రోమా ప్రభుత్వంతో కలిసిపోయిన ఈ పోప్స్, బిషప్స్‌తో కూడినటువంటి సంఘం అనేక మందిని అనేక రకాల మారణకాండలకు గురి చేసింది. అనేక యుద్ధాలు నిర్వహించింది. చాలా భయంకరమైనటువంటి రక్తపాతం జరిగించింది. కావున నేటి వరకు కూడా క్రైస్తవులు రక్తపాతం సృష్టించారు అని యూట్యూబుల్లోను, ఫేస్‌బుక్కుల్లోను చక్కగా డిబేట్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు. కానీ మార్టిన్ లూథర్‌కి ముందు జరిగిన దాన్ని ఇప్పుడు చూపిస్తారు. అదేమంటే పోర్చుగీస్ వాళ్ళు చేయలేదా ఇండియాలో? ఏమిటది అదేమిటది కేంద్రపాలిత ప్రాంతం గోవా. గోవా. గోవాలో గోవా ఇంక్విజిషన్. అయ్యగారు చిన్న కరెక్షన్. ఇదే ప్రశ్న ఈ రోజు అడగడానికి కారణం ఏంటంటే, ఇదే ప్రశ్న కిందటి వారం నేను అడగడం జరిగింది. మీరు రికార్డ్ చేయడం జరిగింది. మరి మా సహదాసులు, సహపరిచర్య సుజిత్ గారు లేని కారణంగా ఆపరేషన్ ప్రాబ్లం వల్ల ఫోన్ల మీద ఫోన్లు రావటం వల్ల ఇప్పుడు ఇక అది ఎందుకులెండి, వదిలేయండి. అదంతా వదిలిపెట్టి ఇదే విడిచిపెట్టండి. కార్యక్రమాన్ని ప్రజలకు అందించాలని అవునండి, ఉద్దేశంతో పర్వాలేదు. అడిగాం. అవునులెండి, మనం చేస్తున్నాంలే గానీ ఇంకా అది డిలీట్ అయిందండి. ఆ. కంటిన్యూ చేయండి. అదొకటిని మీరు ఇందాక అన్న మాటకి ఒక వాక్యం చదివేస్తాను. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లైనను, మహాబబులోను కూలిపోయాను. మీరన్న మహాబబులోను కూలిపోయాను. అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకిని ఉనుకుపట్టును,
అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనుకు పట్టు ఆయను. ఎలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. ఉమ్, భూరాజులు దానితో వ్యభిచరించిరి. ఉమ్. భూలోకమందరి వర్తకులు దాని సుఖభోగం వల్ల ధనవంతులయ్యిరి. మీరు చెప్పిన దానికి చిన్న అవును. సహకారం. ఓకే, 17వ అధ్యాయంలో కూడా అది Yes, yes. రాస్తుంటుందండి. చాలా సరే. సంతోషం. అయితే ఈ గోవా ఇంక్విజిషన్ అనేటువంటిది పోర్చుగీస్ వాళ్ళు చేశారు, నాట్ ప్రొటెస్టెంట్స్. No. దట్ ఇంక్విజిషన్ వాస్ డన్ బై ద Portuguese people, those who are belongs to the Roman Catholic mission, not by the Protestants. In that time, there is no Protestants in India at that time of 17th century approximately. ఆ టైంలో ఈ గోవా ఇంక్విజిషన్లో మీరు యేసు ప్రభువుని కనుక నమ్మకపోతే, అంటే క్రైస్తవ్యాన్ని స్వీకరించకపోతే అని చాలా మందిని చంపేశారని యూట్యూబ్లో కూడా నాస్తిక సంఘాల వాళ్ళు, తర్వాత కొంతమంది హిందుత్వవాదులు, ఇలాంటి వాళ్ళందరూ కూర్చొని క్రైస్తవులు అంటే రక్తాన్ని చిందిస్తారు, బైబిల్లో వాళ్ళ దేవుడు చెప్పాడు చంపేమని, అందుకే చంపేస్తున్నారు, మనకి ఇలాంటి బైబిల్ అవసరమా అని చెప్పేసి వాళ్ళు డిబేట్లు పెట్టి ఒక ప్రాపగండాన్ని క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారు. వెరీ గుడ్, అది వాళ్ళకి ఆ స్వేచ్ఛని మనం ఏమాత్రం ఆటంకపరచం, లెట్ దెమ్ టు డూ. Yes. ఎందుకంటే వాళ్ళు అలా అనకపోతే మనం ఇలా ఆలోచించలేం వారు నన్ను అడగకపోతే నేను ఇవాళ మిమ్మల్ని అడగను కదండి. అండి. కనుక ఈ ఈ రూటిల్లో మనకి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Yes. చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే దే ఆర్ వెరీ 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 గుడ్ టు అస్. మనకి చాలా మంచి వాళ్ళు. మిగతా వాళ్ళకి మా మతాన్ని తిడుతున్నావు, మా దేవుడిని తిడుతున్నావు వాళ్ళు అంటారేమో. నువ్వు ఎంత తిడతావో అంతలా నీకు సమాధానం చెప్పడానికి దేవుడు ఆ కృపనిచ్చాడు మనకి. అది దేవుని మహాకృప. Yes. దాన్ని బట్టి మనం చాలా సంతోషించాలి. ఎంత సంతోషం అంటే పరలోకాన్ని ఇవాళే పొందేమన్నంత సంతోషం మనకి రావాలి. Yes. కనుక ఈ గోవా ఇంక్విజిషన్ లో చేసింది క్రైస్తవులు కాదనేది ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం. ఇది వికీపీడియా కానివ్వండి, బ్రిటానికా కానివ్వండి, లేకపోతే ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ద ఇండియా. If we can read the entire history of India, we can understand that there is no Christians was involved in that Goa Inquisition. That Inquisition was done by the people of those who are belongs to Portuguese land, not by the Christians. But these people are going to say always this blood shedding are by the Christians only. The Christians are always interesting to shed the blood. It's not true. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. క్రైస్తవులు ఏనాడు ఎవరి రక్తాన్ని చిందించలేదు, వాళ్ళ రక్తాన్నే చిందించారు. Amen. మరొకరి కొరకు వాళ్ళ రక్తాన్ని చిందించారు. దేవుని కావాలంటే చరిత్రను చదువుకోండి. రోమన్ క్యాథలిక్ తో మిళితమైనటువంటి దాన్ని క్రైస్తవ్యం అని మీరు పిలుస్తూ, అది క్రైస్తవ్యం అనుకొని మీరు చిత్రీకరించుకొని, మీరు వాళ్లే క్రైస్తవులని వాళ్ళనే నమ్ముతూ వాళ్ళనే నెత్తిరి పెట్టుకుని ఊరేగే ఉద్దేశం మీకుంటే మీరు ఊరేగండి, కానీ మమ్మల్ని మాత్రం ఆ నిందలు వేసి బాధ పెట్టండి. Yes. అది మీకు చాలా శాపంగా పరిణమిస్తుంది. చాలా జాగ్రత్త. ఇవాళ ఈ నిజాన్ని, ఈ సత్యాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టు. కనుక మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన బయటకు వచ్చిన తర్వాత ప్రొటెస్ట్ చేసి బైబిల్ గ్రంథాన్ని ఈవేళ మన చేతుల్లోకి తీసుకురావడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి. నాటి వరకు బైబిల్ ప్రతులన్నీ చేతితో రాసేవాళ్ళు. మొట్టమొదటి బైబిల్ హిబ్రూ భాషలో ఉంది. హిబ్రూ నుంచి 2వ శతాబ్దం క్రీస్తు పూర్వం బీసీ, అంటే బిఫోర్ క్రైస్ట్ లో ఆ పీరియడ్ లో 2వ శతాబ్దంలో సెప్టజవెంట్ అనేటువంటి ఒక 70 మంది, సెప్టా అంటే 70, సెప్టా అంటే 7, సెప్టజవెంట్ అంటే 70 మంది, సెప్టజవెంట్ అనే 70 మంది కలిసి హిబ్రూలోంచి గ్రీకులోకి తర్జుమా చేశారు. ఇన్ ద టైమ్ ఆఫ్ అలెగ్జాండర్, ఇన్ ది పీరియడ్ ఆఫ్ అలెగ్జాండర్ రైన్. ఓకే, ఆ టైంలో సెప్టజవెంట్ చేసిన తర్వాత, యేసుక్రీస్తు మరణం పునరుద్ధానం జరిగిన తర్వాత 3వ శతాబ్దం తర్వాత ఈ రోమన్ క్యాథలిక్ గా మారిన, లేక రోమన్ సామ్రాజ్యం చేత ఆక్రమించుకున్నటువంటి ఈ క్రైస్తవ సమాజం, అంటే వాస్తవం ఎప్పుడూ వాస్తవంగానే ఉంది, వాస్తవమైనటువంటి వాళ్ళందరినీ చెదరగొట్టారు. ఆ టైంలోనే టెర్తులియస్,
ఆ టైంలోనే జోసఫస్ కాదు, సారీ, ఆ టైంలోనే నైస్ కౌన్సిల్, నైస్ క్రీడ్ ఇలాంటి సభలు చేసి ఆయా సభల్లో ఎందరినో బయటకు గెంటేశారు, మరి ఎందరినో చంపారు నిర్దాక్షిణ్యంగా. ఈ విషయాన్ని అంగీకరించకపోతే ఒప్పుకోమని కూడా చేశారు. ఆ ప్రతిపాదనలో కొన్ని చెప్పాలంటే చెప్పొచ్చు, కాకపోతే ప్రతి ప్రతిపాదన కూడా వేళ నిర్ణయించారు. ప్రపంచ నలుమూలల నుంచి అందరూ బిషప్స్ వచ్చారు. నాటికి వాళ్ళ చేత నియమించబడ్డటువంటి ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి కొన్ని తీర్మానాలు చేశారు. వాటిని వ్యతిరేకించిన వాళ్ళందరినీ కూడా చంపుతూ వచ్చారని సంఘ చరిత్ర చెప్తాం. అయితే ఇలాంటి ఆ పరిస్థితుల్లో మొట్టమొదట హిబ్రూలోంచి గ్రీకులోకి, గ్రీకులోంచి లాటిన్‌లోకి జెరోమ్ బైబిల్ అంటారు దాన్ని. జెరోమ్ అనే ఆయన లాటిన్‌లోకి ట్రాన్స్‌లేట్ చేశాడు. లాటిన్‌లోంచి వల్గేట్ అనే ఆయన చేశాడు. వల్గేట్ నుంచి జెరోమ్ అనే ఆయన మొట్టమొదటి ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ చేశాడు. ఆ జెరోమ్ అనేటువంటి ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌తోనే మిగతా అందరూ కూడా ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ ఎవరికి వాళ్ళు చేస్తూ వచ్చారు. 1611లో మొట్టమొదట ఇంగ్లీష్ బైబిల్ ప్రింట్ అయింది. అది కింగ్ జేమ్స్ వెర్షన్. ఇంగ్లీష్‌లో పూర్తి బైబిల్ ప్రింట్ అయింది. అది కింగ్ జేమ్స్ వెర్షన్. కనుక ఇలా కింగ్ జేమ్స్ వెర్షన్ వరకు కూడా అనేకమైనటువంటి పొరపాట్లు దొర్లుతూనే వచ్చాయి. అసలక్కడ ఉన్నదేమిటి? ఇక్కడ తర్జుమా చేస్తున్నదేమిటి? తర్జుమాకి తగ్గట్టుగా దేవుడు చెప్పాడు, మీరు ఒక అక్షరం గాని, పొల్లు గాని మార్చొద్దు. అస్సలు మార్చొద్దంటే ఎన్ని మార్చేశారు తెలుసా? ఎన్నో మార్చేశారు. అలా మార్చేసిన వాటినే ఈవేళ మనం గ్రంథంగా చదువుకుంటున్నాం. అదే కానీ మూల భాష ఎప్పటికీ మూల భాషలాగే ఉంది. దాన్ని ఎవ్వరూ మార్చలేకపోయారన్నది వాస్తవం. చెప్పండి, మాట్లాడండి. అదేనండి. మీరు బిఎస్ఐ వారికి లెటర్ రాస్తే అది తర్వాత చూద్దామండి. అలాగే అది ఇప్పుడు ప్రస్తుతం కాదు. ప్లీజ్ మీరు దయచేసి అన్ని ఇక్కడికి తీసుకురాకండి. అంటే కలిపేరు అన్న దానికి. కనుక ఇలా తర్జుమా లోపాలు ఆసరాగా చేసుకొని అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. అందులో మీరు అడిగిన ప్రశ్న కూడా అందులోనే ఉంది. మోషే కనాను ఎందుకు వెళ్ళలేదు అంటే, రెండు వచనాలు మొత్తంగా బైబిల్ గ్రంథంలో మనకి కనిపించేవి. ఒకటి సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10-12 వచనాల వరకు. రెండవది ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 51వ వచనంలోనూ మనకి కనిపిస్తుంది. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10 మరియు 11 వచనాల్లో కనిపిస్తుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని మీరు పోగు చేసుకురండి అని దేవుడు చెప్పి, ఏంటది, మెరీబా దగ్గర తేనాయి, ఏంటిది, సీను అరణ్యంలో జరిగినటువంటి సంగతి ఇది. అక్కడ మెరీబా అనేటువంటి పేరు పెట్టిన ప్రాంతం అప్పటికి ఎడారి ప్రాంతం అనుకోండి. ఆ ప్రాంతంలో నీళ్లు లేవని ఇశ్రాయేలీయులందరూ మోషే మీద, అహరోను మీద సణుగుతున్నారు. మాకు నీళ్లు లేకుండా చేసావు, ఐగుప్తు దేశంలో ఉంటే అక్కడే హాయిగా బ్రతుకుతాం కదా, ఇలా నీళ్లు లేకుండా, తిండి లేకుండా, తిప్పలు లేకుండా మధ్యలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? అసలు మాకు ఎందుకు వచ్చిన విడుదల? మేము పోయి ఆ ఫరోకే దాసులుగా ఏడుస్తాం, మా బ్రతుకంతా దాస్యత్వంలో ఏడుస్తాం. దేవుడు విడుదల ఇచ్చినా సరే మాకు అక్కర్లేదు, మాకు దేవుడిచ్చే కనాను అక్కర్లేదు, మాకు దేవుడిచ్చే వాగ్దాన భూమి అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, మా శార్థం పెట్టుకుంటామని వాళ్ళందరూ గగ్గోలు పెట్టి మోషేని విసిగిస్తుంటే, మోషే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవా, ఏం చేయమంటావయ్యా, నా బ్రతికేమిటిది, ఈ దరిద్రం నాకేమిటి, నేను పడలేకపోతున్నాను నీళ్ళతో అని గొల్లున గోల పెడితే దేవుడు అన్నాడు, మోషే నువ్వు ఆ బండ ఉంది కదా, ఆ బండతో మాట్లాడు, మాట్లాడితే అది నీళ్ళు ఇస్తుంది. ఇదిగో ఇక్కడ కర్ర తీసుకుని వెళ్ళు, ఈ చేతి కర్ర తీసుకుని వెళ్ళి నువ్వు ఆ బండతో మాట్లాడు అని అన్నాడు. అంటే ఇప్పుడు మోషే అహరోనులు ఏం చేశారంటే, సర్వ సమాజాన్ని పోగు చేసి ద్రోహులారా, మీ కొరకు మేము నీళ్ళు ఇవ్వవలెనా అని కర్రతో 2 మార్లు బండని కొట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఒకటి ద్రోహులారా అనడం, రెండోది బండని కొట్టడం. దేవుడు మాట్లాడమంటే మోషే కొట్టాడు కాబట్టి, ద్రోహులారా అని తిట్టాడు కాబట్టి అనే 2 కారణాలని చూపిస్తూ, ఇక ఈ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంటరీస్ రాసిస్తారు.
కానీ మూలం ఏం చెప్తుంది, మూల భాషలో ఏముంది, వాస్తవంగా ఏముందన్నది మాత్రం మనం గ్రహించలేం. ఇది మొట్టమొదటి లోపం క్రైస్తవుడికి. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ రోమన్ క్యాథలిక్కుల అభిప్రాయంలోంచి బైబిల్‌ని చూడడం మనం నేర్చుకున్నాం. దేవుని అభిప్రాయంలోంచి మనం చూడటం లేదు. ఒక పాత పాట జ్ఞాపకం వస్తుంది. పరిశుద్ధాత్మ లేనిదే వేదగమ పఠనము కాదది. పరిశుద్ధాత్మ లేనిదే వేదగమ పఠనము కాదది. నెరచీకటింట సరకుల్ వెదకూరితిన్ అన్నట్టు చాలా బాగుంటది ఆ పాట. చాలా బాగుంటుంది. పల్లవి ఏమిటంటే, పరిశుద్ధాత్మను కోరుము జీవమయేసు బాగుంటుంది, చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైన పాట. పరిశుద్ధాత్మ లేకపోతే ఏ విషయాన్ని గ్రహించలేమని యేసు ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త వచ్చినప్పుడు, ఆదరణకర్త అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆమేన్. నా వాటిలోనివి తీసుకుని మీకు బోధిస్తాడని చెప్పాడు. యేసు ప్రభు చెప్పిన మాటలే పరిశుద్ధాత్మ లేకపోతే అర్థం కావు. yes యేసు ప్రభు చెప్పిందే అర్థం కాదు. మీకు కావాలంటే ఏ ముక్కైనా తీయండి బైబిల్లోంచి, యేసు ప్రభు అన్నదానికి మనం అనుకున్న దానికి భిన్నంగా ఉంటుంది. కావాలంటే చూసుకో. ఉదాహరణ చెప్తాను. ఉమ్, పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఎవరైనా ఉపవాసం చేస్తారా? కొంతమంది పరిచయులు శాస్త్రంలో యేసు ప్రభుని అడిగారు, అయ్యా యోహాను శిష్యులు తరచూ ఉపవాసం చేస్తున్నారు, ఇదేమిటి నీ శిష్యులు అసలు ఉపవాసమే లేదు వాళ్ళ ముఖానికి, అప్పుడు ఫుల్గా పీకల్లాగా తినడం తిరగడంలా ఉంది వాళ్ళ పరిస్థితి, ఏమిటి ఉపవాసం గట్రా ఏం లేదా మీకు, మీకు ఆ భయభక్తులు లేవా, నీతి నియమాలు లేవా అని అడుగుతున్నారు. అడుగుతుంటే ప్రభు అన్నాడు, ఎవరైనా పెళ్లి జరుగుతున్న ఇల్లు ఉందనుకో, పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు పెళ్లి కుమారుని స్నేహితులు పస్తుంటారా అని అడిగాడు. అడిగితే ఉండరు అన్నాడు. ఇది కూడా అంతే అని చెప్తూ ఒక మాట అన్నాడు, ఎవడును ఎవడును క్రొత్త బట్టకు పాత మాసిక వేయడు, వేయడు. పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయడు. ఏమిటో ఆ మాటలకు అర్థం చెప్పండి చూస్తాను. నా గొప్ప కాదు, ఇది నా గొప్ప కాదు, నా ప్రభు అండి, నా Yes, దేవుడండి. amen, amen. ఆయన ఇస్తే వచ్చే విషయం ఇది. yes నేనెవడిని మధ్యలో, పెండ్లి నేనెవడిని, నే కుమారుడుగా కాటోన్ని. పెండ్లి కుమారుడుగా ఇంకా ఉన్న క్రీస్తు అక్కడ వారు చెప్పిన విషయం చాలా సింపుల్ గా ఉంది. పెళ్లి కుమారుడు ఉన్నంతసేపు ఎవరు yes పడుకుంటారు కదా, శిష్యుల పెళ్లి దగ్గర కుమారుడు ఉన్నాడు. కొనుక్కోబడి దినాలు వస్తే అప్పుడు ఉపవాసం చేస్తారులే అన్నాడు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? జనరల్ గా అది జరిగే విషయమే, yes జరిగే విషయమే. కానీ ఏం చెప్తున్నాడంటే, ఎవడును పాత బట్టకు క్రొత్త మాసిక వేయడు, yes ఎవడును పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్ష రసము పోయడు. yes పోస్తే తిత్తులు పిగులుస్తాయి, తిత్తులు పాడైపోతాయి, ఈ ద్రాక్ష రసం కూడా కారిపోతుంది. yes ఏమిటో దాని అర్థం? ఎంత లోతైన అర్థాన్ని అక్కడ ప్రభు చెప్పాడు. yes అసలు వంట పట్టకపోతే క్రైస్తవుడిగా ఏం సాధిద్దామని, yes క్రైస్తవులుగా మనం ఏమవుదామని, ఏవో 4 మాటలు చెప్పుకొని వాళ్ళని వీళ్ళని పొగుడుతూ జీవితం గడిచిపోతుంటే అది పరలోకం వెళ్ళదు. అది పరలోకం వెళ్ళదు. పరలోకం వెళ్ళాలి అంటే ఖచ్చితమైనటువంటి సాధన, ఖచ్చితమైనటువంటి హృదయ సమర్పణ కావాలి దేవుని దగ్గర. అది లేకుండా ఏ క్రైస్తవుడు పరలోకం వెళ్ళడు. నేను క్రైస్తవుడు అని అనుకున్నంత మాత్రం నేను పరలోకం వెళ్ళను. అసలు క్రైస్తవుడు అంటేనే పరలోకం వెళ్ళాలి. వెళ్ళకపోతే క్రైస్తవుడు ఎలా అవుతాడు? ఎంత ఆ దేవుడు అది ఆ క్రైస్తవుడికి మాత్రం ఇచ్చాడు వరం, అందరికి ఇవ్వలా. yes ఎవడు క్రైస్తవుడు అవుతాడో వాడే పరలోకం వెళ్ళాలి. క్రైస్తవుడని పేరు పెట్టుకున్నవాడు కాదు. అందుకే యేసుప్రభు ఏం చెప్పాడంటే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడి వారు బట్ కొద్ది మంది మాత్రమే ఏర్పరచబడ్డారు. ఆ ఉపమానం కూడా మన ముఖానికి అర్థమై చావలేదు. ఆ ద్రాక్ష తోటలో ఉపమానం అది ఎంత బాగుంటుందో తెలిసిన, ఏదో తెల్లారుజామున ఒక ఆయన వెళ్ళాడట ఆ ద్రాక్ష తోట యజమాని, ఊరి మీద ఖాళీగా తిరుగుతున్నారు ఏమిట్రా, నా తోటలో పని చేస్తారు, అయ్యి బాబా మమ్మల్ని ఎవరు పనికి పెట్టుకోలేదండి, అందుకే ఎదురు చూస్తున్నాం, మీరు వచ్చి అడిగారు మేము వచ్చేస్తాం అన్నాడు. అయితే ఓ అబ్బాయి మరి ముందే మీకు చెప్తున్నాను, ₹10 ఇస్తాను కూలి అన్నాడు.
ఓ దేనారం ఇస్తానన్నాడు. అంటే ఆల్ రైట్ అని ఒప్పుకున్నారు. పొద్దున్న వెళ్ళారు, గబగబా పని చేస్తున్నారు. 10కి వెళ్ళేట ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నట్టు కొంతమంది మన బోటిగాళ్ళు తిరుగుతుంటే, ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు ఏమిటో, మాకెవడు పని ఇవ్వలేదండి. రండి నాతో పాటు రండి, మా తోటలో పని చేయండి, దేనారం ఇస్తానన్నాడు. 10కి వెళ్ళారు, దేనారానికి ఒప్పుకున్నారు, వెళ్ళారు. మళ్ళీ 3కి వెళ్ళాడు, 1 గంటకి వెళ్ళాడు, రేపు 12కి వెళ్ళాడు, 1 గంటకి వెళ్ళాడు, 3కి వెళ్ళాడు, 2కి వెళ్ళాడు, చివరికి సాయంత్రం 4 గంటలకు కూడా వెళ్ళాడట, 5కి కూడా వెళ్ళాడట. అప్పుడు కూడా తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నాడు. పెట్టుకుని అందరికి ఒకటే జీతం ఇస్తానని ఒప్పుకున్నాడు. చెప్పాడు ఈయన, అందరూ వీళ్ళు ఏమనుకున్నారంటే, పొద్దున్న వచ్చినోళ్ళు మేము పొద్దున్న నుంచి కష్టపడుతున్నాం కదా, మాకు ఎక్కువ వస్తుందేమో అని ఆశపడుతున్నారు. ఎస్ ఆశపడుతుంటే ఈయన దగ్గరికి వచ్చి, ఏమయ్యా నీకేం చెప్పాను, ₹10 కూలిస్తానన్నాను, ఒప్పుకున్నావు. ఇచ్చేసాను. నేను ఏమన్నా నీకు తక్కువ చేశానా? లేదు. నీకు కరెక్ట్ గానే ఇచ్చాను కదా. ఎస్ నా డబ్బు నా ఇష్టం, ఇవ్వటం నాకు ఇష్టమై ఉంది, నీకేమిటి కడుపు మంటగా ఉందా, నీకు అంత కడుపు మంట ఎందుకు వచ్చింది అని అంటూ అక్కడ ప్రభువు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయో తెలిసినా, నరాలు తెగిపోతాయి, పేగులు ఏదో అయిపోతాయి అంటారు కదా, మెలిదిరిగిపోతాయి అనమాట అండి. అలాంటి మాటలు ఉన్నాయి అక్కడ, అలాంటి మాటలు ఉన్నాయి. ఆ మాటల్ని పట్టుకొచ్చి యేసు ప్రభువుని ఇశ్రాయేలీయులు దేవుడిని వద్దన్నారని అన్యుడి దగ్గరికి వచ్చాడట. ఇశ్రాయేలీయులు దేవుడిని వద్దన్నారని, వద్దని విసిరిగొట్టారని, ఈ దేవుడు మాకు వద్దన్నారని తోసేశారని ఒక అన్యుడి దగ్గరికి వచ్చి మిగతా దేశాలకు వెళ్ళి అందరినీ తీసుకొచ్చేసాడట. ఈ బుద్ధిహీనమైనటువంటి మాటలు అక్కడ లేవు. కావాలంటే ఒకసారి తీసి చూడండి ఆ మాట, చాలా బాగుంటుంది. ఆ క్లైమాక్స్ వర్డ్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఎస్ దేవుడు తన ఆత్మని ఇవ్వకపోతే ఎవరి వల్ల కాదు. చెప్పండి అయ్యారు. దొరికిందా మీకు? ఉమ్. ఆ భాగం దొరకకపోతే ఎలా అండి మీరు? ఆ మత్తయి సువార్తలో ఉంటుంది, లూకా సువార్తలో కూడా ఉంటుంది అదే విషయం. ఓకే. ఒక చిన్న చరణం పాడండి ఇంతలోకి. పాడండి. నా 28వ పేరే అధ్యాయం. తెలియని ప్రజలు మత్తయి సువార్త 20వ ఎందరో అధ్యాయం. ఉన్నారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం 16వ వచనం. 13 నుంచి చదువుకుంటే బాగుంటది. ఆ ఇంటి యజమాని సనుక్కున్నారని, అందుకతడు అంటే అందుకతడు యజమాని ఉమ్. వారిలో ఒకరిని చూచి, ఉమ్. స్నేహితుడా, ఆ. నేను నీకు అన్యాయము చేయలేదే, నేను నీకు అన్యాయం చేయలేదే. ఆ. ఉమ్. నీవు నా యొద్ద ఒక ధ్యానారమునకు వడబడలేదా? అంటే ఒప్పుకున్నావు కదా, నీ ఇంత సొమ్ము నువ్వు కూలిస్తానికి తీర్చుకుని ఒప్పుకున్నావు కదా, పోము. నువ్వు నీది నువ్వు తీసుకుని పో. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకును నాకు ఇష్టమైనది. అవును. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా ఉమ్. అని చెప్పాను. ఉమ్. ఈ ప్రకారమే ఉమ్. కడపటి వారు మొదటి వారగుదురు. ఏ ప్రకారము? ఈ ప్రకారం పైన ఇచ్చినటువంటి ఏ ప్రకారము? ఆ ప్రకారం దేవుడు చెప్తే అందరిని సమానంగా చూస్తాడు, ఇస్తాడు అనే ప్రకారం. అంతే కదండి, మరి అందరిని సమానంగా చూసి ఇచ్చాడు. అంతే కదా అని నా కథను చెడగొడతారు ఏమిటండి, నన్ను చెడగొడతారు ఏమిటి? మీరు అనుకున్నది చెప్పకండి, అక్కడ ఉన్నది చెప్పండి అంటాను నేను ఎప్పుడు. అంటే ఎవరి అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి ఇచ్చేసాడు కదండి అయ్యారు. అలా కాదండి, ఇస్తానన్నదే. నన్ను ఎందుకు చెడగొట్టాలనుకుంటారు ఓహో, మీరు? కథ అనకూడదండి. ఓకే, ఓకే, నా అభిప్రాయం అయితే అదండి. అలా కాదండి. అవును, అక్కడ అర్థమైంది. ఏముంది? ఈ అవును. ప్రకారమే. ఏ అవును. ప్రకారము? ఈ ప్రకారమే అంటే మొదట వచ్చిన వాడిని వెనకాల వచ్చిన వాడిని సమానంగా చూశారండి. మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి. మీరు ఎన్నిసార్లు చదివినా అక్కడున్న విషయం అర్థం కాదు. ఈ ప్రకారమే మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. ఏ ప్రకారము? మొదటోళ్ళు కడపటోళ్ళు అయిపోతారంటే దీని అర్థం ఏంటంటే, మనకు నేర్పింది ఓహో, ముందు వచ్చిన వాళ్ళందరూ ఆఖరికి వెళ్ళిపోతారు, ఆఖరిని వచ్చిన వాళ్ళందరూ ముందుకు వచ్చేస్తారని చెప్పడం అన్నమాట. ఆ, ఈ ప్రకారమే మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు. అంటే ఏమిటి? మొదటి వారు కడుపు మంటతో మాట్లాడి అడిగారు కదండి, అందుని బట్టి వెనక్కి పోతున్నారు వాళ్ళు.
ఈ వెనకాల వచ్చిన వారు నిలబడి మొదటి వారు అంటే కొత్తోడు కదా ఈడు పాపం ముదరలేదు, కొంచెం ముదిరిపోయి ఆ, ఉంటే వాళ్ళ బాగుండేది. సీనియర్లు మొదలు అయిపోయారు కదా. వాళ్ళు ముదిరిపోయి బాగాను ఇంకా మాకు తక్కువ అయిపోయిందని బాధపడిపోతున్నారు, మాకు ముక్కలు వేయట్లేదని బాధపడుతున్నారు అన్నమాట. ఎస్, ఎప్పుడు భోజనం పెడతావు కానీ ఒక ముక్క అయ్యవు, ఎప్పుడు చూసినా సరే ఆ పులుసు తప్ప మా ముఖానికి ఏం లేదు, ఒక్క చికెన్ ముక్క అయ్యవు, ఒక ఏంటి మేక ముక్క అయ్యవు, అన్ని నువ్వే తినేస్తావేంటి, ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు పెడతా మాకు పెట్టవా అన్నట్టుగా ఉంది మనకి. అంతేనా? అంతే. రోమపత్రిక 11వ అధ్యాయం 11 వచ్చాయి. 11, 12 వచనాలు చదువుదాం. ఇది కూడా ఒకసారి మనం చెప్పుకున్నాం. కాబట్టి నేను అడుగునది ఉమ్, ఏమనగా, ఉమ్. వారు పడిపోవునట్లుగా త్రుటిల్లిరా, ఎవరెళ్ళు అంటే ఇశ్రాయేలీలు పడిపోయినట్టుగా తొట్టిల్లిరా. అట్లా అనరాదు. అట్లా వారికి అనరాదు. ఇక్కడ రోషము అట్లు పుట్టించు అనరాదు, అట్లు అనరాదు. చక్కగా మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. అలా అనొద్దనే ఆజ్ఞ కూడా చెప్పాడు. అట్లు అనరాదు, అలాగున అనరాదు. వారు అనగా ఇశ్రాయేలీలు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా, అట్లనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారే వారి తొట్టుపాటు వలన వారికి అనగా మళ్ళీ ఇశ్రాయేలీలను అక్కడ తెచ్చి పేస్ట్ చేయండి. ఇశ్రాయేలీలకు రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగిన. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మీరు చదువుతున్నది ఇదే. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు అనే ఆ విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశారు. సరే చదవండి. వారికి రోషము పుట్టించుటకై అనగా ఇశ్రాయేలులకు రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగింది. వారి తొట్టుపాటు వలన, తొట్టుపాటు అంటే ఏమిటి? విడిచి వెళ్ళిపోవడం, పడిపోవడం. ఏమిటండి ఇంకాను తొట్టుపాటు అంటే ఏమిటి? సిలువ వేసిన యేసు ప్రభువుని, అమ్రాను మీద వేలాడుతున్న ప్రభువుని చూసి ఈయన మా ప్రభు అని గుర్తించలేని దుస్థితి. ఈయనే మా ప్రభు, మా దేవుడైన యెహోవా మాకు పంపుతానని వాగ్దానం చేసిన మహాప్రవక్త, మహా నిజమైన సేవకుడు, మహాదేవుడు ఈయనే అనే గుర్తింపు వాళ్ళలో లేదు. అది తొట్టుపాటు. దేవుణ్ణి, యేసు ప్రభువుని లెక్క చేయకుండా వదిలేశారట పాపం. వదిలేస్తే ఆ విషయం చెప్తున్నాడు ఇక్కడ. వదిలేశారు, ఆయన అసలు లెక్కే చేయలేదు. లెక్క చేయని కారణం చేత తొట్టుపడ్డారు వాళ్ళు. వాళ్ళు యేసు ప్రభువుని గుర్తించని కారణం చేత తొట్టుపడ్డారు. తొట్టుపాటు వలన రక్షణ కలిగింది. అంటే ఇప్పుడు వాళ్ళ తొట్టుపాటే, ఇశ్రాయేలీయుల యొక్క తొట్టుపాటే లోకానికి ఏమొచ్చింది? అన్యజనులకు ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఇశ్రాయేలీయులు వద్దన్నారు గనుక అన్యుల దగ్గరకు వచ్చాడు అని దీన్ని పట్టుకొని నెత్తి నోరు బాధేసుకుంటున్నారు. ఇశ్రాయేలీయులు వద్దంటే అన్యుల దగ్గరికి రావడం ఏమిటి అంటే, దేవుడు అంత వాళ్ళు వద్దన్నారని గతి లేక అలాగ ప్రపంచం అంతా ఇండియాకు కూడా వచ్చాడు. గతి లేక వచ్చాడు ఇండియాకి, అంతే కదా? గతి లేక భారతదేశానికి వచ్చాడు, గతి లేక అమెరికా వెళ్ళాడు, గతి లేక పోర్చుగీస్ వెళ్ళాడు, గతి లేక ఇంకెక్కడికి వెళ్ళాడు, గతి లేక ఆస్ట్రేలియా వెళ్ళాడు. అంతే కదా అర్థం? అదే కదా వారి తొట్టుపాటు. వాళ్ళు వద్దన్నారు కనుక కదా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదివితే చదవద్దు, నేను చెప్తాను, మీరు చదవకండి. అబ్రహమా, నీ యందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును అని చెప్పేటప్పుడు నీ యందు అన్యజనులందరూ, నీ యందు అబ్రహాము నాడే ఉంది అన్యజనుల సంకల్పం. అన్యజనులకు కూర్చున్నటువంటి రక్షణ సంకల్పం అబ్రహాము నాడు ఉంది. మధ్యలో ఇశ్రాయేలీలు వద్దన్నారా? అప్పటికి ఇశ్రాయేలీలు అనేవాళ్ళు ఉన్నారా? లేరు కదా. లేని నాడు చెప్పాడు అబ్రహామా, నీ యందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును. అన్యజనులందరూ నీ మూలంగా ఆశీర్వదించబడతారు అబ్రహామా అని చెప్పాడు. అంటే అబ్రహాము నాడు అన్యజనుల రక్షణ సంకల్పం దేవుని మనసులో ఉంది. దేవుని దృక్పథం అందరి రక్షణ తప్ప ఒక్క ఇశ్రాయేలుని రక్షించడం కాదు. అర్థం చేసుకోవాలి. ఇది ఒక్క ఇశ్రాయేలుని మాత్రమే రక్షించడం కాదు, అందరి రక్షణ ఉంది. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి రక్షణ బాధ్యత ఎవరి మీద ఉంది? సృష్టించుకున్న ఆ తండ్రి మీదే ఉంది, ఆ దేవుని మీదే ఉంది. కాబట్టి ఆయన దాన్ని నెరవేర్చే సంకల్పానికి బాటలు వేసుకున్నాడు. ఆ బాటలు క్రీస్తు ద్వారా సంపూర్తి చెందాయి. సరే, ఇంకా చదవండి.
వారి తొట్టుపాటు వారి తొట్టుపాటు లోకములకు లోకమునకు ఐశ్వర్యమును ఐశ్వర్యమును వారి క్షీణదశ ఉమ్, అన్యజనులకు ఐశ్వర్యమును ఉమ్, అయిన ఎడల ఉమ్. వారి పరిపూర్ణత అంటే ఏంటో? ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును ఐశ్వర్యకరమగును. ఐశ్వర్యకరమగును. వారి పరిపూర్ణత అంటే, ఇశ్రాయేలీల పరిపూర్ణత అంటే దేవుడు పంపిస్తానన్న ప్రవక్తను తన కుమారుడు ద్వారా పంపించి శిలువ మీద వేలాడిన ఆయన్ని చూసి నమ్మిన వారు అని నేను అనుకుంటున్నాను. బానే ఉంది. పరిపూర్ణత అంటే ఈయనే మా ప్రభు, ఎస్, ఈయనే మా ప్రభు అని గుండెలు బాదుకొని ఆ వేళ ఏడ్చుంటే ఆ మనస్సాక్షి ఉన్న వాళ్ళే అపోస్తల కార్యాల్లో ఆ పేతురు గారు మొట్టమొదట వాక్యం చెప్పినప్పుడు 3,000 మంది బాప్తిసం పొందారు. వాళ్ళే మనస్సాక్షి ఉన్న వాళ్ళు, గుర్తించిన వాళ్ళు, గ్రహించిన వాళ్ళు 3,000 మంది. అయ్యా మేమేం చేయాలి, మా పరిస్థితి ఏంటంటే, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన్ను మృతుల్లోంచి లేపాడు. నీకు గొడవ లేదర్రా బాబు, నీకోసం ఇదంతా చేసింది మామూలుగా కాదు, జాగ్రత్త సుమా అని చెప్పి వాళ్ళని హెచ్చరించి వాళ్ళకి బాప్తిసం ఇచ్చాడు. అవునా? ఓకే. కాబట్టి వారి పరిపూర్ణత అంటే ఈయన మా ప్రభు అని శిలువ మీద వేలాడుతున్నప్పుడే గుర్తించుంటే ఇంకొకలా ఉండేది. అంటే వాళ్ళ పరిపూర్ణత, అప్పుడు వాళ్ళు చెప్పే ఆ సువార్త ఎలా ఉండేదో, పేతురు గారు సరిపోదురా? యోహాన్ సరిపోదురా? అంతెందుకు, ఉరి వేసుకొని చచ్చిపోయిన యోధ మారు మనస్సు పొందుంటే ఎంత హైలైట్ అయిపోను, ఎంత బాగుండేది. అసలు ఎందుకు యోధాన్ని పిలిచాడో కూడా అర్థం కాలేదు. అవును, వాడు అలా చేస్తాడని తెలుసు, వాడు ద్రోహని తెలుసు, అయినా పిలిచాడు. ఎందుకో? ఇవేమీ క్రైస్తవ సమాజానికి నేడు అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఎవరికి వాళ్ళు వాళ్ళ గొప్పలు చెప్పుకోవడంతోనే సంస్కృతం. ఒక ప్రతిపాదనలు చేస్తారు, ఒక సిద్ధాంతాన్ని కల్పిస్తారు. ఏమిటంటే, మోషే 2 నేరాలు చేశాడు, 2 తప్పులు చేశాడు, 2 పాపాలు చేశాడని మోషే మీద కూడా, మోషే వంటి భక్తుడి మీద కూడా నేరారోపణ చేసే సామర్థ్యం ఈవేళ క్రైస్తవుల్లో ఉంది. దేవుడు చెప్పాడా మోషే నేరం చేశాడని? చూడండి, ఇక్కడున్న ఆ తర్జుమా లోపాన్ని, మొట్టమొదటి లోపాన్ని చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం నంబర్స్ చాప్టర్ 20 వర్స్ 11 to 12. అదే ఇందాక మనం చూస్తూ ఇక్కడికి వచ్చాం. 11 and 12 వర్సెస్. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు బండను కర్రతో కొట్టాడు, నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి, సమాజము అండ్ పశువులు కూడా తాగిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు చూడండి, మోషే అహరోనులతో మీరు 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 అనేటప్పుడు ఇప్పుడు మనం ఏమనుకుంటాం? మీరు ఏమండి, అక్కడ ఉన్న దేశమా, వేరేం మనం చూడొద్దు, అక్కడ ఏముంది అదే చూడాలి. మీరు నా పరిశుద్ధతని, 2వ నేరం. మొదటి నేరం ఏమిటి? బండను కొట్టడం, ద్రోహులారని తిట్టడం. 2వ నేరం ఏమిటి? ఆయన పరిశుద్ధతను, యెహోవా యొక్క పరిశుద్ధతను సన్మానించలేదు. 2 నేరాలు దొరికేసాయి కదా ఏమండి? 2 నేరాలు దొరికేసాయి. చదవండి. మీరు అంటే మోషే అహరోనులని మన అభిప్రాయం, ఇది వ్యాఖ్యానకర్తల అభిప్రాయం, కామెంటరేటరీస్ రాసినటువంటి మాటలే ఈవేళ యథార్థమై కూర్చున్నాయి. తెలుగు బైబిల్లో మొదటి పేజీలో ఏమని రాశారంటే, మేము మామూలోళ్ళం కాదు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రాసిన మాటలు, వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ద పీపుల్ విచ్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ద ఒరిజినల్ గ్రీక్ అండ్ హెబ్రూ లాంగ్వేజెస్ అని చెప్పారు. వీఆర్ ద ట్రాన్స్లేటర్స్ ఆఫ్ ది ఒరిజినల్ గ్రీక్ అండ్ హిబ్రూ లాంగ్వేజెస్ అని చెప్పారు. మొదటి పేజీలోనే ఉంది. ఇది ఆదిమ హిబ్రూ గ్రీకు భాషల్లోంచి భాషాంతరము చేయబడినది అని మొదటి పేజీలోనే చెప్పారు. ఏమండి? మొదటి పేజీలోనే చెప్పారు. ఓకే, మరప్పుడు మూల భాషలో ఏముందో దాన్నే తర్జుమా చెయ్యాలా, లేకపోతే ఇంగ్లీష్ వాడు రాసుకున్న వ్రాతని తర్జుమా చేయాలా?
ఇంగ్లీష్ వాడు రాసిన వ్రాతను తర్జుమా చేయాలా, లేక మూల భాషలో ఉన్నది ఉన్నట్టుగా తర్జుమా చేయాలా? ఒక పొల్లు కలపొద్దు, ఒక పొల్లు తీసేయొద్దని చెప్తే ఏమిటి ముక్కలు మొత్తం ఎగరగొట్టేసి అసలు తెలుగులో ఏముందో, ఇంగ్లీష్ లో ఏముందో, ఒరిజినల్ గా ఏముందో చూద్దాం. చదవండి, అక్కడ చదవండి, పూర్తి చేయండి, ముందు వచ్చి పూర్తి చేయండి. అప్పుడు యెహోవా మోషే ఉమ్, ఉమ్, ఉమ్. నన్ను నమ్ముకొనలేదు కనుక ఉమ్, ఈ సమాజాన్ని మీరు తోడుకొని వెళ్ళలేరు అని చెప్పాడట. ఆ, చెప్పండి, ఇంకా చెప్పండి. ఉమ్, ఎలానగా ఓకే, ఇప్పుడు అదే మాటని ఇంగ్లీష్ లో చదవండి. అదే మాటని దయచేసి ఇంగ్లీష్ లో చదవగలరా? అదే వచనాన్ని ఇంగ్లీష్ లో చదవండి. ఆ 20వ అధ్యాయం 11, 12 వచనాలు. 12వ వచనం చదవండి, సరిపోతుంది. ప్రజెంట్ చేసావు స్క్రీన్ మీద. Numbers 20, 12th verse. The Lord Hmm. speak unto Moses said, Hmm. because they believed me not Hmm. to sacrifice me the eyes of the children of Israel. ఓకే, అక్కడ ఏముందండి? ఐస్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ద ఇస్రాయల్, ఐస్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ద ఇస్రాయల్, ఆఫ్ ది అనే ఆ ది అనే ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్, దాన్ని ఉపయోగించాడంటే కారణం ఏమిటో కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఆఫ్ ది ఇస్రాయల్, చిల్డ్రన్ ఆఫ్ ది ఇస్రాయల్ అంటే ఇశ్రాయేలీయుల పిల్లలు ఎదుట అనే స్పష్టంగా ఉంది. ఇక్కడ పిల్లలనే మాట ఎగరగొట్టేసారు ఏమిటండి తెలుగులో? ఈ పిల్లలనే మాట ఎగిరిపోయింది ఏమిటి? వచనాలు ఎగిరిపోయినా కూడా మాకు సంతోషమే, కానీ ఎవ్వరూ మమ్మల్ని ఏమీ అనకూడదు. బికాస్ వీఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. మేము దేవుని ప్రజలం, మేము చెప్పిందే నిజం అనే స్థితికి ఎలా ఎదిగిపోతున్నారండి అసలు బైబిల్ని మార్చుకొని. Therefore ye shall not, ఈ అనే ఆ కింగ్ జేమ్స్ వెర్షన్ లో వాడిన ఈ అనే పదం ఈ బికాస్ ఈ కావున వారంటున్నాడా వీరంటున్నాడా? వీరంటున్నాడా? బికాస్ ఆఫ్ ఈ అంటే వారా వీరా? ఎవరు వారు? లేదండి, ఇంగ్లీష్ లో ఏం లేదండి, ఏం లేదు ఇంగ్లీష్ లో. మీరు అని హిబ్రూలో ఆ మాట ఎగ్జాక్ట్ గా అలాగే ఉంది. ఇదిగోండి, ఇది హిబ్రూ బైబిల్. నిన్నే తెప్పించుకున్నాను దేవుడి దయ వల్ల. ఇది హిబ్రూ బైబిల్. ఇది ఏమండి, నాకేమన్నా నా జేబులో డబ్బులు సరదానా? ఎవరైనా నాకు ₹1 ఇస్తారా? మీరు అడగట్లేదుగా, ఎందుకు అడగాలండి? మీరు అడిగితే ఇస్తాం. చాలండి అడుక్కునే పని. నా దేవుడు నాకు. ఇది హిబ్రూ బైబిల్. ఈ హిబ్రూ బైబిల్లో ఇక్కడ ఏం చెప్పాడో చూడండి, దాని ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ 12వ వచనం చూడండి. 12వ వచనం, అండ్ యెహోవా said to Moses and Aaron, because you did not. అక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది, అది చూడండి. స్క్రీన్ మీద యు దగ్గర ప్లస్ వేసి ఉంటుంది. కావాలంటే కొద్దిగా జూమ్ చేయండి, జూమ్ చేస్తే అర్థమవుతుంది. యు దగ్గర ప్లస్ ఉంటుంది. ప్లస్ ఎందుకుంది? జూమ్ చేయండి టెక్నీషియన్ గారు.
మీరు చెప్పక్కర్లేదులేండి, చూసుకుంటాడు. జూమ్ చేస్తే అక్కడ యు దగ్గర ప్లస్ ఉంటుంది. ఎందుకని ప్లస్? ఎందుకుంది ప్లస్? మేమే కావాలని కలిపాము. మాకు చేతులు దురదేసి రాసేటప్పుడు మేము కలిపి రాసాము. ఎందుకంటే మాకు అనుకూలంగా ఉండాలి. మేము మొట్టమొదటి వచ్చింది ఒక వ్యభిచార సంఘం నుంచి వచ్చాం. వ్యభిచారపు బుద్ధులున్న రోమన్ క్యాథలిక్ నుంచి వచ్చాం. కాబట్టి వాళ్ళు చెప్పిందే మాకు ఇది అని. వ్యభిచారం అంటే ఏమిటి? ఇక్కడ ఉన్నదాన్ని మార్చటం. ఉన్నదాన్ని మార్చటం, మార్చటం అనే గుణం అక్కడి నుంచి వచ్చింది. వాళ్ళ నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి, లేదు నా మీద ఏమైనా కేసులు పెడితే పెట్టుకోండి. పెడితే గనక నష్టపరిహారంతో సహా వసూలు చేస్తాం. పరువు నష్టం వేసి నష్టపరిహారంతో సహా వసూలు చేస్తాం. Yes. ఉన్నదాన్ని ఎందుకు మార్చావు నువ్వు? అసలు నీకు ఎవరిచ్చారు అధికారం? ఏ అధికారంతో మార్చావు నువ్వు? యేసు ప్రభువు మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను చెప్పాడు, నేను చెప్పినదేమనగా హీ హ్యాస్ ద రైట్ టు చేంజ్. ఆయనకొక్కడికి అధికారం ఉంది. కానీ ఏం మార్చాడు? ఉన్నదాన్ని మార్చేసాడా? మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది కదా, మీరు ధర్మశాస్త్రంలో చదివారు కదా. ఏమిటి? కంటికి కన్ను పంటికి పన్ను అని మీరు విన్నారు కదా, చెయ్యికి చెయ్యి కాలుకి కాలు అని మీరు విన్నారు కదా. ఇదంతా మీకు తెలుసు కదా, మీరు బాగా ఎరుగుదురు కదా. నేను చెప్పునదేమనగా అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేశాడు? మీలో ఎవడైనా ఒక స్త్రీని చూసినప్పుడు మోహపు చూపుతో ఆ స్త్రీని చూస్తే ఆ హృదయంలో ఆమెతో వ్యభిచరించిన వాడు అవుతాడు. మీరు గ్రంథంలో చదువుతున్నప్పుడు వ్యభిచారం చేస్తే పాపం, కానీ ఇప్పుడైతే ఆ ఆలోచన వస్తేనే పాపం అని చెప్పాడు. ఇప్పుడు ఇంతకీ ఏం చేశాడు? మార్చాడా? దాని బరువు పెంచాడా? ఏం చేశాడండి? అసలు భాష అర్థమైందా? నాకు అర్థం కావట్లేదు. ఏమిటి మీరేం మాట్లాడట్లేదు ఇప్పుడు? బరువు పెంచుతున్నాడు. అప్పటిదాకా ఆజ్ఞలు తేలిగ్గా ఉన్నాయి, చాలా సులువుగా ఉన్నాయి, ఎవడైనా ఆచరించగలడు. కానీ ఇక్కడ బరువు పెంచుతున్నాడు, ఆజ్ఞల బరువు పెంచాడు. అక్కడ చేస్తే పాపం, ఇక్కడ చూస్తే పాపం. మనసులోకి ఆలోచన వస్తేనే పాపం. అర్థమైందా? ఇక తప్పించుకునే ఛాన్స్ లేదు. అసలు క్రైస్తవుడు అంటే ఏంటో కూడా ఇవాళ క్రైస్తవుడికి అర్థం కావట్లా. ఏమిటి? ఆ క్వాలిటీ చూపించాలి కదా లోకానికి. ఆ క్వాలిటీ చూపించలేడు, సరికదా ప్రతిపాదనలు చేస్తాడు. ఏమండి? ఇక్కడ హిబ్రూలో మీరు అనే మాట లేదు. హిబ్రూలో మీరు అనే మాట ఎలా ఉందంటే, మీరు అనే మాట హిబ్రూలో మనకి ఆదికాండం 3వ అధ్యాయంలోను, అలాగే 1వ అధ్యాయంలోను, 2వ అధ్యాయంలోను, ఇంకా చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. మీరు అనే ఆ హిబ్రూ పదం ఇక్కడ లేదు. ఓకే, ఇక్కడ ఏముందంటే చూడండి ఆ సంఖ్యాకాండంలో. స్క్రీన్ మీద పెట్టావా? ఒకసారి నాకు ఇలా తిప్పు, సరిపోతుంది. ఇలా తిప్పు, ల్యాప్టాప్ ఒకసారి ల్యాప్టాప్ తిప్పు చాలు. స్క్రీన్ మీద పెట్టింది దాన్ని జూమ్ చేయగలవా? అక్కడ దాన్ని రైట్. చూడండి అక్కడ ఆ యు ప్లస్ దగ్గర యు ఉంది చూడు, యు దగ్గర ప్లస్ ఉంటుంది చూడు. అక్కడ ఏముంది? మార్క్ చేసావా? అక్కడ ఏమనుంది? ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ కూడా ఇచ్చాడు. ఏమనుంది అక్కడ? ఇంకా జూమ్ చేయి పర్వాలేదు. ఏమనుంది? హెమ్మెంటెమ్ అనే మాట ఉంది అక్కడ, అవునా? హెమ్మెంటెమ్. ఇదిగోండి అలెఫ్, సారీ, హా, హే, అలెఫ్, మేమ్, నూన్, టౌ, మళ్ళీ ఫైనల్ మేమ్. మనం కూడా చెప్పాను నేను. హెమ్మెంటెమ్ అంటే నాట్ బిలీవ్డ్, నమ్మలేదు అని దాని అర్థం. మరి యు ఎందుకు యాడ్ చేశారు అక్కడ? అంటే నమ్మకపోతిరి గనుక మీరు యాడ్ చేశారు, చూసారా?
ఇంగ్లీష్ లో అలాగే యాడ్ చేశారు ఇక్కడ. యూ డిడ్ నాట్ బిలీవ్, మీరు నన్ను నమ్మలేదంటే ఎవరిని అంటున్నాడు ఇప్పుడు? మోషే అహరోనులే అంటున్నాడని అర్థం వచ్చేసింది. అంతే. కానీ అక్కడ మోషే అహరోనులతో చెప్పిన మాట, మోషే అహరోనులు సర్వ సమాజంతో చెప్తున్నారన్న ఇంగితం మన బుర్రకి తట్టలేదు చాప్టర్ 1:1. అండి. ఆ ఇంగితం మన బుర్రకి తట్టలేదు. ఎంత అపరాధం చేస్తున్నామో చూడండి. Yes. మోషే ఎవరు మోషే? ఏమన్నా పిల్లకాయలు ఆటలాడుకునే, గోళికాయలు ఆటలాడుకునే పిల్లోడా మోషే? ఏమన్నా ఎవరండి మోషే? సకల ఎవరు? ఐగుప్తు సకల విద్యలు. 18 ద్వితీయోపదేశకాండం 18 అద్భుతమైనటువంటి మాట. అసలు ఈ మాట అపోస్తుల కార్యాలే దొర్లుతూ ఉంటది. మోషే, నీ వంటి ఒక ప్రవక్తను నీ సహోదరుల్లోంచి నీ కొరకు పుట్టిస్తానయ్యా. నీ వంటి ప్రవక్తను మోషే, నీలాంటి ప్రవక్తను నీ సహోదరుల్లోంచి పుట్టిస్తాను అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఎవరు మోషే ఎవరు? నీ వంటి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 20 గాని 19, 20, 21 వచనాల్లో ఉంటుంది అనుకుంటున్నాను. చూడండి. ఈ పేతురు యోహాన్లు శృంగారం అనేటువంటి చదవండి. మోషే ఇట్లనే, మళ్ళీ ఎక్కడ సంగతి తీసుకొచ్చి చెప్తున్నాడు చూడండి. మోషే ఇట్లనేను, ఏమనేను? ప్రభు అయిన దేవుడు అనగా ప్రభు అయిన యెహోవా నా వంటి అర్థం చేసుకోండి. నా వంటి, మోషే వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లోంచి మీ కొరకు పుట్టిస్తానని చెప్పాడు. అలాగే పుట్టించాడు. ఆయన మీకు ఏది చెప్పినా సరే, ఏం చెప్పినా సరే, అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. వినని వానిని ఆ ప్రవక్త అంటే ఏ ప్రవక్త? ఎవరా ప్రవక్త? అక్కడే ఉంటుంది చూడండి, చదవండి. వినని వానిని ప్రజలలో ఉండకుండా, వినని వానిని ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం చేస్తాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంతకీ ఆ ప్రవక్త ఎవరో కింద చెప్తా చూడండి. మీరు ఆయన మాట వినలేదనే దానికోసం ఒకసారి చెప్పండి. ఈ దినమును గురించి ప్రకటించారా? చెప్పి వారసులై ఉన్నారు. పంపెను అని చెప్పి. ఇప్పుడు ఇంతకీ ఈ సేవకుడు ఎవరు? ఇంత స్పష్టంగా ఉందండి. ఇంకా డౌట్ అయితే చూడండి, ఇక్కడే ఉంది చూడండి. ఆ 4వ అధ్యాయం ఇక్కడ ఉంటుంది చూడండి. ఎన్న వచనం? 4 ఇది 4వ అధ్యాయం 21, 22 వచనాలు, 27 వచనం అనుకుంటా చూడండి. 27 వచనం చూడండి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును నిర్ణయించెను, ముందుగా నిర్ణయించెను. నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అని అపోస్తులందరూ సాక్ష్యమిస్తున్నారు. ఇప్పుడు ఇందాక పేతురు చెప్పిన సేవకుడు ఎవరు? యేసుక్రీస్తు. మోషే వంటి ప్రవక్త ఎవరు? యేసుక్రీస్తు. అవునా? యేసుక్రీస్తు మోషే వంటి ప్రవక్త. దీన్ని అడ్డు పెట్టుకొని ఇస్లాం ప్రజలు ద్వితీయోపదేశకాండం 18:18లో చెప్పింది యేసుక్రీస్తు గురించి కాదు అని ఇస్లామీయులు మాట్లాడతారు. యేసు ఒక ప్రవక్త అని చెప్తారు. అబ్బా, చాలా ఇబ్బందిగా ఉందండి. మీరు ఏమి వింటున్నారో కనుక ఆ మాట వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మార్చుకున్నారు. ఎవరికి అనుకూలంగా మార్చేసుకుంటున్నారు మాటని. కానీ అక్కడ చెప్పిన ఆ ప్రవక్త, యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పిన
ఆ ప్రవక్త వాని పరిసయ్యులు సద్దూకయ్యులు యోహాన్ని అడగడానికి పంపించారు. నువ్వు ఆ ప్రవక్త అంటే ఎక్కడికి వెళ్ళింది? ఈ ద్వితీయోపదేశకాండం 18:18లోకి వెళ్ళింది. ఆ ప్రవక్త నువ్వే అయితే చెప్పు అంటే ఆ ప్రవక్త ఈయన అని వీళ్ళు ఇంకొక ఆయన్ని పరిచయం చేస్తారు. అది వాళ్ళ అభిప్రాయం అది. దాన్ని మనమేం కాదని చెప్పం, అవునని చెప్పం. అది వాళ్ళ ఇష్టం. మనకెందుకు? కానీ మన గ్రంథాన్ని వాడుకున్నారు గనుక అక్కడ చెప్పాల్సి వచ్చింది. లేకపోతే చెప్పాల్సిన పని. సరే, ఇప్పుడు ఆ ప్రవక్త ఎవరంటే యేసుక్రీస్తు. ఇప్పుడు మోషే ఎవరితో ఉన్నాడు? ఎవరితో సమంగా ఉన్నాడు? యేసుక్రీస్తు అండి యేసుక్రీస్తు వారికి యేసుక్రీస్తుతో యేసుక్రీస్తుతో సమంగా ఉన్నాడు. సమంగా ఉన్నాడు. స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తుతో సమానమైనటువంటి వాడు. అలా యేసుక్రీస్తుతో సమానమైన వాడు ఏమన్నా మామూలు వ్యక్తా? మామూలు వ్యక్తా? కాదు. ఈ వ్యక్తట ఈయన బండను కొట్టాడని, ఆయన నామాన్ని అవమానపరిచాడని, మోషే నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పాడని నిర్ణయానికి వచ్చేశారు. ఎవరిచ్చారు మీకు ఆ ధైర్యం? అలా చెప్పడానికి అలా చెప్పే ధైర్యం మీకెవరిచ్చారు? మీరెవరు చెప్పటానికి అని రోషంతో మాట్లాడుతున్నాను నేను. చాలా రోషంతో మాట్లాడుతున్నాను. మూల భాషలోంచి చూపించి మాట్లాడాలి నాతో. మూల భాషలోంచి చూపించండి. అక్కడ మాటలు ఎగరగొట్టేశారు, పదాలు ఎగరగొట్టేశారు. ఇశ్రాయేలు పిల్లలనుంది. ఇదేమిటి? ఇశ్రాయేలు పిల్లల్ని ఎగరగొట్టేశారు. మీరెవరు? అక్కడ మీరు అనే మాట లేదు. మీరెందుకు కలిపారు? ముందు దానికి సమాధానం చెప్పి తర్వాత మోషే మీద నిందలేయండి. మోషే నేరం చేశాడని ఆరోపణ చేయండి. ఎవరిచ్చారండి ఈ ధైర్యం క్రైస్తవులకి? రోషంతో మాట్లాడుతున్నాను నేను. నాకు రోషం వచ్చింది. నా ప్రభువు గ్రంథాన్ని మారుస్తుంటే కడుపు ఉండబట్టలేక నేను మాట్లాడుతున్నాను తప్ప ఎవరిని ఇక్కడ నాకు విమర్శించే పని లేదు. అది కాదు నా అభిప్రాయం. ఎందుకు మార్చారన్నది నా బాధ. ఎందుకు మార్చారన్నది నా బాధ. ఇవే కాదు, ఇంకా చాలా మార్చారు. చాలా ఉన్నాయి. ఉదాహరణ చెప్తాను, ఒకటి చూడండి. ఆదికాండం 1:1 ఏముందంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. కానీ ఒరిజినల్గా ఏమనుంది? హెవెన్ అండ్ ద ఎర్త్. ఇంగ్లీష్ ఆడు చేసిన తప్పు ఇది. ఇంగ్లీష్ ఆడు చేసిన తప్పు. దాన్ని నెత్తి మీద పెట్టుకుని పాముకుంటున్నాం. అవునా? హెవెన్స్ అండ్ ద ఎర్త్. హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఇదిగోండి ఇక్కడే ఉంది కదా ఒరిజినల్. చూపిస్తాను చూడండి. చూస్తున్నారా? ఇదిగోండి పీటర్ గారు, చూడాలి మీరు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. బెరషిత్ బెరహా అండి. ఎలోహిం హెమ్ షామియాం. ఎవడో అంటున్నాడట, నాకు గ్రీక్ వచ్చా, హిబ్రూ వచ్చా, సర్టిఫికెట్ ఉందా, ఎక్కడ నేర్చుకున్నాడు, ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళాడు, ఇవన్నీ మీరు అడగాలని ఎవడో అడుగుతున్నాడట. అట్టి మహానుభావుడికి నా నమస్కారం. బాబు దయచేసి మీరు రండి, మీకు దండం పెడతా. నాకు వచ్చో లేదో మీరు చూద్దరు కానీ మీకు వచ్చో లేదో నేను చూస్తాను. అంతేగాని ఈ పనికి రాని మాటలు, గాలి మాటలు మాట్లాడకండి. కడుపులో ఒకటి పెట్టుకొని కుళ్ళు పెట్టుకొని మాట్లాడకండి ఎవరు కూడా. అది సమంజసం కాదు. అది మంచి పద్ధతి కాదు. అది క్రైస్తవ్యానికి తగదు. ఒక మహానుభావుడు గతంలో ఏమన్నాడంటే, యేసు ప్రభు 3వ రోజున కాదు లేచింది, 4వ రోజున లేచాడని చెప్పాడు. 4 స్పష్టంగా తెలుగు బైబిల్లో ఉంది, మార్కు స్వార్తలో ఉంది అన్నమాట. 3 దినములైన తరువాత అని ఉంటుంది. యేసు ప్రభు చెప్పినట్టు ఉంటుంది. అక్కడ ఉపయోగించిన గ్రీకు పదం ఏముందో దాని అర్థం ఏంటో కూడా తెలియదు. యాజ్ ఇట్ ఈస్ గా ఇంగ్లీష్ వాడు పెట్టాడు, అలాగ పేస్ట్ చేశారు తెలుగులో. తరువాత నుండి. చూస్తారా? ఆ మాట కూడా చూడండి. మరి నేను ఎందుకు వద్దనాలి? ఒకసారి చూడండి, ఇందులోకి మళ్ళీ వద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. వారు ఆయన అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో కొట్టి హింసించి చంపుతారు. వారు ఆయన అపహరించి ఆయన మీద ఉమ్ము వేసి
మూడు దినములైన తర్వాత 3 దినములైన తరువాత అంటే ఏంటండి? యేసు ప్రభు చెప్పాడు 3వ రోజునని చెప్పి 3వ దినమున లేచాడు. మరి ఇక్కడ 3 దినములైన తరువాత అంటే ఏమిటి అర్థం? ఇక్కడ తప్పు రాశారా, ఒప్పు రాశారా? ఇదే మాట మత్తయి సువార్తలో కూడా ఉంటుంది, చూడండి ఒకసారి. అది కూడా చూసేయండి మరి, ఎందుకంటే చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఇది ఊరికే బైబిల్ అంటే ఎవరి చేతిలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడకూడదు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 63వ వచనం. అలా కదండి, 3 దినములు అయిన తర్వాత అంటే 4వ రోజునండి అర్థం. 4వ రోజుననే కదా అర్థం. 3 రోజులు అయిపోయాక వచ్చేదేమిటి? 4వ రోజు entrance. అయిపోయాక అదేనండి, ఎంట్రన్సో ముగింపో లేకపోతే ఎండో ఏదో నా శార్థం ఏదో ఒకటి ఉంటది కదా. 3వ రోజు అయిపోయింది, అప్పుడు ఏంటి ఏమండి? Fourth day. 63 చాప్టర్ 27 అండ్ 63 వర్స్ 63. మాథ్యూస్ చాప్టర్ 27 వర్స్ 63. ఆ వంచకుడు అంటే యేసుక్రీస్తుని అంటున్నారు ఇక్కడ. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్, దోస్ హూ ఆర్ క్రూసిఫైడ్ ద జీసస్. 3 దినములైన తరువాత 3 దినములైన తరువాత 3 రోజులు అయ్యాక లేస్తానని చెప్పాడు. కాబట్టి ఈ 3 రోజులు సమాధిని భద్రం చేయడానికి మాకు అధికారం ఇవ్వవా అని పిలాతుని అడుక్కున్నారు. అడుక్కుంటే చెప్పండి అన్నాడు. అంటే వీళ్ళు వచ్చి పాపం సైనికులు తీసుకొని చక్కగా ఆ గొలుసు, అదేనండి అదే ఇక్కడ ఆ పొరపాటు ఏంటో చెప్తున్నాను, కొంచెం కొట్టండి ఇక్కడ. తరువాత 27 ఎంతండి? అండి మత్తయి 27. అండి ఇంత గట్టిగా చెప్తున్నాను సార్. 27వ అధ్యాయం 63వ వచనం. ఏంటండి మత్తయి అండి? మత్తయి సువార్త 27వ అధ్యాయం 63వ వచనం. ఆల్రెడీ మీరు మార్క్ చేసుకున్నారు దాన్ని. మార్క్ చేసు. అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత అండి, అక్కడ తరువాత అనే మాట ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే అండి, ఆఫ్టర్ అని తెలుగు ఇంగ్లీష్ లో రాసుకున్నారు. ఆఫ్టర్ 3 days. దాని మూల పదం గ్రీకులో ఏమిటంటే మెటా. చూసావా అక్కడ కనిపించిందా మెటా? మెటా అంటే ఏంటో కొట్టు, స్క్రీన్ మీద చూపించు పాపం, అందరూ చూస్తారు. అండి మెటా అంటే ఏంటంటే దానికి ఉన్న అర్థాలు ఎలా ఉంటాయో చూడండి. ఓపెన్ చేసావా? ఏం చెప్పు. ఎందులోకి అందులో ఓపెన్, అది కింగ్ జేమ్స్ లోనే ఎట్లా ఉన్నా కూడా పర్వాలేదు. మెటా ఆఫ్టర్ అన్న దగ్గర ఉందా గ్రీక్ పదం? నువ్వు కింగ్ జేమ్స్ ఓపెన్ చేసావు, ఇంటర్లైనియర్ లేదా ఉంటది, తిప్పు. ఆఫ్టర్ అని ఉందా అక్కడ? అదిగో నాయన పైన కనిపిస్తుందిగా మెటా. అదే మెటా. అక్కడ ఏమని చూడు, ఎండ్. చూస్తున్నారా తర్జుమా ఎలా చేస్తారు? ఎండ్. యువతల పక్క కూడా ఉంటుంది చూడు, యువతల జరుపు, స్క్రీన్ జరుపు. అక్కడ చెప్తున్నాడు చూడు, అడిషనల్ ఎంటిటీస్. తీసే యువతల జరుపు, కిందకి పైకి జరుగు, ఇంకా పైకి జరుగు. ఎంతది? మత్తయి 12 ఎక్కడెక్కడ ఉందో చెప్తున్నాడు ఆ మాట. అందులో ఒకటి చూడు, 12వ అధ్యాయం 42వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40. ఇన్ ది జడ్జిమెంట్. ఇన్ అన్నమాట అక్కడ మెటా అన్నమాట. ఒక దగ్గర ఒకలా. ఒక్క మాటే సరిగ్గా రాసి ఉండొచ్చు కదా. మెటా అంటేనట అక్కడ ఉంటుంది చూడు పైన, ఫస్ట్ ఏమనుంది? మెటా అంటే అండ్ అలా కాదు, ఓన్లీ ఆ గ్రీక్ వర్డ్ చూడు. గ్రీక్ వర్డ్ మెటా ఏముంది, దాని అర్థం ఏమి ఇచ్చాడు? అండ్ ఆఫ్టర్ అండ్. ఇది ఒకసారి నేను మళ్ళా మీకు చెప్తానండి. కొంచెం ఇలా తిప్పు దాన్ని స్క్రీన్. మెటా అనే మాటని తరువాత అని చెప్పారు. అండ్ మీకు దొరికిందా మాట? చూసారా మీరు? బియాండ్, బిలో, బియాండ్, బౌండరీ లైన్ అనమాట. బియాండ్ ద లైన్, బౌండరీ అనమాట. ఎడ్జ్ దగ్గర ఉంది మెటా అనే మాట.
లేదా ఆవల. Beyond వీళ్ళు వీళ్ళు దీన్ని రకరకాల ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు అనుకోండి, అది పక్కన పెట్టండి. కానీ మెటా అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే ఆవల, అవతల. ఇదిగోండి, యాక్చువల్ దాని అర్థం ఏంటంటే ఆఫ్టర్, బియాండ్ ఆర్ విత్. ఆఫ్టర్, ఈ మాటని ఆఫ్టర్ అనే దానికి వాడారు. ఇది ఇంతకీ ఫండమెంటల్ గా వీళ్ళు ఏ ఉద్దేశంతో రాశారో దీన్ని బట్టి చూడండి. అన్ని చోట్లనేమో అక్కర్లేదండి, అన్ని చోట్లనేమో దాని స్క్రీన్ మీద కనిపిస్తుంది మాస్టరు. అన్ని చోట్లనేమో బియాండ్, విత్, తో, లో, లోపల అని రాశారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ ఉపసర్గ. మళ్ళీ దాని గురించి చాలా పెద్ద విషయం చెప్పాలి నేను, అది వదిలేయండి అలాగా అండి. కనుక లో, లోపల అని రాశారు. విత్, తో అని కూడా అన్ని చోట్ల రాశారు. కానీ ఈ ఒక్క చోట మాత్రమే మెటా అనే మాటకి అర్థం ఆఫ్టర్ అని రాశారు. మత్తయి సువార్త 27:63లో కూడా ఆఫ్టర్ అనే రాస్తున్నారు. ఈ రెండు చోట్ల ఆఫ్టర్ అని ఉంది, మిగతా ఎక్కడా కూడా అదే ఆ పదం ఆఫ్టర్ అని లేదు. విత్, Saints, ఇన్ we remember that అని ఉంటుంది. deceivers prayed while he was yet alive. After 3 days, I will rise again. అంతేనండి, 3 రోజులు అయిన తర్వాత. ఆఫ్టర్ 3 days అని రాసేటప్పటికి దీన్ని పట్టుకొని ఒక ఆయన నా 3 రోజులు అయిన తర్వాత 4వ రోజున లేస్తాడని యూట్యూబ్ లో వీడియో పెట్టాడు. ఈ మెటా అనే పదానికి అర్థం తెలియకుండా ఇంగ్లీష్ లోడు రాసిన తెలియక కాదు, ఒళ్ళు మర్చిపోయి వాడు రాస్తే మనం కూడా ఒళ్ళు మర్చిపోయి వాడితో పాటు ప్రవర్తిస్తుంది. మరి యేసు ప్రభు నోట ఎలా చెప్పాడు? 3వ దినమున అన్నప్పుడు అన్న అక్కడ ఆగవా మనం ఏమండి? అక్కడ ఆగమా? 3వ దినమున, ఆన్ ద 3rd day. యాక్చువల్ ట్రాన్స్లేషన్ ఏమంటే ఆఫ్టర్ 3rd day కాదు, ఆన్ ద 3rd day, ఆన్ దట్ 3rd day, ఆన్ ద 3rd day అని ఉండాలి. అన్ని చోట్ల అలాగే ఉంది, ఈ ఒక్క చోట మాత్రమే తరువాత అని రాశారు. ఏమండి? ఏది? ఈ మత్తయి సువార్త 27లోనేమో సద్దూకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు అంటున్న మాట. ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభువే చెప్పినట్టుంది. అన్ని చోట్ల కూడా ఆ మెటా అనే మాట ఆన్ ద అని రాశారు. ఆన్ ది డెఫినెట్ ఆర్టికల్ తో చెప్పారు. ఇక్కడ మాత్రం ఆఫ్టర్ అని రాశారు. అంతే కదండి, అంతే. విత్, ఆ రోజునే, అక్కడే అని చెప్పడం అన్నమాట. కానీ అలా కాకుండా ఆ పదం యొక్క అర్థాన్ని మార్చారు. మార్చేటప్పటికి యేసు ప్రభు 3వ రోజున కాదు 4వ రోజున లేస్తాడనే అభిప్రాయం వచ్చేస్తుంది. అప్పుడు ఎన్ని ఎగిరిపోతాయో తెలుసునండి. యేసు ప్రభువే అబద్ధం అయిపోతాడు. దానికోసం ఆ తప్పుని ఒప్పుకుంటే గొడవ వదిలిపోద్ది, తప్పుని మార్చుకుంటే దరిద్రం వదిలిపోతుంది. అక్కడ ఆఫ్టర్ అనే మాటను తరువాత దాన్ని కొట్టేసి లో అని రాసుకోవాలి, లేదా నా అని రాసుకోవాలి. 3వ దినమున, 3 దినములైన తర్వాత అనకుండా 3వ దినమున, 3 రోజులలో అని రాసుకోవాలి. నా గాని లో గాని పెట్టుకోవాలి అక్కడ. అప్పుడు సరైన అర్థం వస్తుంది. 3వ దినమున అని చదివితే ఎంత బాగుంది. కానీ 3 దినములు అయిన తర్వాత అంటే ఎవరిని అబద్ధం చేస్తున్నాడు? ఎవరిని అబద్ధం చేశారు ఇక్కడ? ఆ రోషం లేదండి, ఆ బాధ లేదండి, ఏమనిపించట్లేదండి. అది తప్పున్నా కూడా మాకు పర్వాలేదు, మా తాత చెప్పిన సిద్ధాంతమే కరెక్ట్, మా తాత ఏం చెప్పాడు అదే నిజం, మేము దాన్ని తప్ప ఇంకొక దాన్ని నమ్మం అనేవండి. మనం మార్చలేం మాస్టర్. మరి ఇప్పుడు మోషే దగ్గరకు వస్తే ఏమి చూస్తున్నాం మోషేని అక్కడ? ఆ సంఖ్యాకాండ 20వ అధ్యాయం ఆ 11-12 వచనంలో మనం చూస్తే మీరు అనే మాట హీబ్రూలో లేదు. మీరు అనే మాటకి హీబ్రూ ఏమని చెప్పిందంటే చూడండి, ఏంటి సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో
మీరు ఉమ్. ఇజ్రాయేల్ ఇక్కడ మీరు అన్న మాట లేదు అని చెప్తున్నాను నేను. ఆ. మీరు అనేది హిబ్రూలో ఒక పదం, అది వేరుగా ఉన్న పదం. కానీ ఇక్కడ మీరు అనే దాన్ని కలిపామని వాళ్ళే ఒప్పుకున్నారు. స్క్రీన్ మీద పెట్టామని అన్నది సంఖ్యాకాండం అండి. ప్లస్ ఇచ్చాడు. ప్లస్ ఎప్పుడైతే ఇచ్చాడు ఏమిటది అర్థం? కలిపేరని, కలిపారని. కలపమని, కలిపారని కలపమని. ప్లస్ అంటే కలపమనే కదండి. అదేనండి. మైనస్ అంటే తీసివేయమని. మేము కలిపామని చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు స్పష్టంగా మేమే కలిపాము. సంఖ్యాకాండం 20:12 అక్కడ మీరు అనే మాట లేదు, ఒకటి. రెండోది, ఇశ్రాయేలీయులు తమ పిల్లల ఎదుట అని అర్థం. మీరు జాగ్రత్త చూడండి. ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ రీడ్ which is you are not sanctify my name in front of the children of Israelites. In the eyes of the children of Israel. In the sight of the Israelites, in the sight of children of the Israelites. ఇశ్రాయేలీయులు తమ పిల్లల ఎదుట నా నామమును పవిత్రపరచలేదనంటే మోషే పవిత్రపరచలేదంటున్నారు. రోషం లేదా? మోషే దేవుడితో ముఖాముఖి మాట్లాడాడే, అలాంటి మోషే పరిశుద్ధపరచలేదంటే ఆ క్షణమే మోషేను చంపేద్దుడు కదా. One fine day, the God came to the Moshe, you have to die on the mountain of Nebo because there is no time, the time was finished అని చెప్పాడట. ఓ రోజున మోషే దగ్గరకు వచ్చి నువ్వు చచ్చిపోతావని చెప్పాడట మోషేకి దేవుడు. చచ్చిపోతావని చెప్తే మోషే ఏమనుకుంటాడు? అయ్య బాబోయ్, నాకు కర్మ వచ్చేసింది నాయన, నేను చచ్చిపోతానని ఏడుస్తాడా మోషే? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని. అండి, ఎంత అద్భుతంగా బైబిల్ ఉంటే దీన్ని ఎందుకు మారుస్తున్నారండి? దీన్ని ఎందుకు మార్చాలి అసలు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచుకున్నాడట విశ్వాసమును బట్టి. మరి మోషే విశ్వాసం ఏంటి? ఆ క్షణంలో విశ్వాసం పోయిందా? ఆ క్షణంలో విశ్వాస భ్రష్టుడయ్యాడు ఆ మోషే. గాని మోషే విశ్వాస భ్రష్టుడైతే ఆ మోషేని ఆ క్షణమే చంపేద్దుడు. అయ్యే, మిరియాముని కుష్టుతో మొత్తలేదా? ఎవడో కోరాహు చెయ్యొద్దన్న పని చేశాడని కోరాహుని నెర విడిచి పాతాళంలోకి దిగిపోయేటట్టు చేయలేదా? చేశారు. ఎవరిని వదిలేడు? బిలామును వదిలేశాడా? ఇంకొకరిని వదిలేశాడా? ఎవరినైనా వదిలేడా? ఇశ్రాయేలు పాపం చేస్తే పాపకరమైన సర్పాల మధ్యలోకి పంపించలేదా? మాకు మాంసం కావాలి, మాకు అది కావాలి, మాకు ఇది కావాలంటే పెండం పెట్టలేదా వాళ్ళకి? ఎవరిని విడిచిపెట్టాడు? అలాంటిది మోషేని ఎందుకు ఇలాంటి నిందలతో అపరాధాలతో మోషేని కూడా అపరాధిని చేస్తున్నారు? మోషే కంటే శ్రేష్ఠుడు పాట గుర్తుందండి? ఇది చరణం గుర్తు చేయండి, చాలా బాగుంటది. మోషే కంటే శ్రేష్ఠుడు ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే ప్రధాన యాజకుడు. సాగిల పాడి మ్రోక్కెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోక్కెదము. ఆ పాటలో ఎందరికంటే శ్రేష్ఠుడని చెప్పాడు? మోషే కంటే, అహరోను కంటే, ఇంకొకటి కంటే అందరికంటే శ్రేష్ఠుడు క్రీస్తు. ఆ శ్రేష్ఠుడి పాత్రని పోషిస్తున్నాడు మోషే. ఏం మామూలుగా ఉందా మోషే అంటే? వేళకోళంగా ఉందా మోషే అంటే? ఆ వేళ మోషే చెయ్యి చాపితే సముద్రం చీలిందే. ఆ వేళ మోషే మాట చెబితే చాలు ప్రాణాలు ఎగిరిపోయినాయి. గుర్తుందా మీకు? అలాంటి మోషేని పట్టుకొని అపరాధని తీర్పు తీరుస్తావా? నువ్వు ఎంత అపరాధం చేస్తున్నావు? ఏమైపోదాం అనుకుంటున్నావు మోషే విషయంలో? ఇక కనాని ఎందుకు వెళ్ళలేదు అనే దగ్గరకు వస్తే ద్వితీయోపదేశకాండం 32:52 అనుకుంటాను, 51:52 అనుకుంటాను. చూడండి, ద్వితీయోపదేశకాండం
మీకు చాలా విషయాలు నేను చెప్పాలి కానీ మన టైము పరిగెడతా ఉంటది. 32 ఇక్కడ కూడా హిబ్రూలో మీరు అనే మాట లేదు. ఉమ్, ఉమ్. ఇక్కడ చూడండి, ఆ 50 వచ్చి నుంచి చదువుదాం, ఇంకా బాగుంటుంది. 45 నుంచి కూడా చదవాలి. హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు. ఏలయనగా ఎందుకంటే మీరు మీరు చూసారా, మీరు అన్నాడు కదా. మీరు అంటే ఇక్కడ కూడా మీరు అనే మాట ఉందని ఆయన చూడు. నువ్వు ఇక్కడ ఉన్నావా, ఎక్కడికైనా వెళ్ళిపోయావా? చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 51వ వచనం. డ్యూటరానమీ చాప్టర్ 32 వర్స్ 51. ఎలాగనగా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అనే మాట ఇక్కడ హీబ్రూలో ఆషెర్ అని ఉందా? ఆషెర్ ఓకే, ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమండి, దట్ లేదా హూ దాని అర్థం అన్నమాట. హూ ఆ మాటకి అర్థం విచ్, హూ, దట్. హూ అనే పదం నేను తయారు చేసుకున్నాను. హూ అనే పదాన్ని నేను తయారు చేసుకున్నాను. అక్కడ ఆ పదానికి అర్థం ఏంటి? ఈ అషేర్ అనే పదానికి అర్థం ఇదిగోండి. ఇదిగోండి ఆషర్ ఇదిగోండి ఆషర్ ఇదిగోండి అలెఫ్ టే, ఇది షీన్, అలెఫ్ షీన్ రేష్. ఆషర్ మీకు మనం చెప్పాను, గుర్తుందా? 2 చుక్కలు ఉంటే ఒకలా, అడ్డగీత ఉంటే ఒకలా. ఇవన్నీ గుర్తులు, ఇవన్నీ నేను బోర్డు మీద చెప్పాలి. దాగేష్, హిరెక్ అండి, ఇలా కొన్ని గుర్తులు ఉంటాయి హిబ్రూ చదవటానికి. ఈ గుర్తులు దేనికంటే ఆ పదాన్ని, ఆ అక్షరాన్ని ఎంత ఒత్తి పలకాలి, ఎంత సాగదీయాలి. ఉదాహరణకి ఈ అన్నాం అనుకో, ఈ అనేది సాగుతుంది. ఈ అంటే మామూలుగా ఉంది. జస్ట్ ఒక మాత్రతో అయిపోయే పదం అది, అక్షరం అది. ఇక్కడ సాగదీయాలా లేదా అన్నది ఆ కింద గుర్తులు చెప్తాయి. ఆ చుక్కలు గీతలు అవి చెప్తాయి అన్నమాట అండి. ఓకేనా? వీటికి సెగోల్, షిరెక్, హిరెక్ ఇలా పేర్లు ఉంటాయి అని. ఇవన్నీ తర్వాత చూద్దాం దేవుని చిత్తం అయితే. ఓకే, ఇదంతా దేనికోసం చెప్తున్నానంటే మనం యథార్థాన్ని చూడాలి. ఎప్పుడు కూడా యథార్థం. క్రైస్తవుడు ఏమిటంటే యథార్థంలో ఉండాలంతే. నేను ఇవాళ సభాముఖంగా ఒక ప్రశ్న వేస్తున్నాను. ఎవరైనా సరే దీనికి సమాధానం చెప్పొచ్చు, ఎవరైనా సరే చెప్పొచ్చు. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా తన కుమార్తెను బలిగా ఇచ్చాడని ఉంది. నిజమా కాదా చెప్తారా ఎవరన్నా? అబద్ధం చెప్పారా? ప్రాణాలు ఎగిరిపోతాయి. ఈ మాటను పట్టుకొని కానీ అక్కడ క్లియర్ గా ఉంది, తన మాట చొప్పున ఆమెకు చేశాను, దహన బలిగా అర్పించాను అని ఉంటుంది. ఎవరిని అర్పించాడు? తన కుమార్తెని. అది నిజంగా దహన బలిగా అర్పించాడా, లేకపోతే తర్జుమా తప్పు వల్ల అందరూ అలా అనుకున్నారా? ఈ మాట అడ్డుపెట్టుకొని నాస్తికులు, ఇంకొంతమంది మత విద్వేషకులు ఏం చెప్తున్నారంటే, అదిగో మీ దేవుడు నరబలి కోరాడు చూసుకోండి, బైబిల్లో ఉంది అంటే అని బిగుసుకుపోతున్నారు. నోరు మూసుకొని నోరు ఎత్తలేకపోతున్నారు. నేను బ్రతికున్నంత వరకు నిజం నిరూపిస్తాను. నేను చచ్చిపోతే ఏమో తెలియదు, నేను బ్రతికున్నంత వరకు మాత్రం నిజాన్ని నిరూపిస్తూనే ఉంటా. అవగాహన లేని ప్రతి క్రైస్తవుడు అవగాహన తెచ్చుకోవాలి. అక్కడ బలిగా ఇచ్చాడా లేదో ఏమన్నా ధైర్యంగా చెప్పండి. దహన బలి చేశాడనే విషయం ధైర్యంగా చెప్పండి.
నిరూపించండి, సంతోషంగా నేను అంగీకరిస్తాను. అలా దహన బలిగా అర్పించలేదనే విషయాన్ని నిరూపించడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా నేర్చుకో. సరే 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 ఇప్పుడు మనం ఓకే. మోషే మోషే సమయం ఎంత అయింది? ఎంతండి? 1.5 hour. కొన్ని పర్లేదు, ఇంకొక హాఫ్ అన్ అవర్ తీసుకున్నా, నో ప్రాబ్లం. కానీ బట్ చూస్తున్నారా, ఇప్పుడు మోషే ఇక్కడ మనం చూస్తున్న ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 51వ వచనంలో మీరు మీరు అనగా యు అని ఉండాలి అక్కడ. కానీ ఇంగ్లీష్లోను తర్వాత తెలుగులోను మీరు అని రాసినట్టు ఒరిజినల్ గా అక్కడ మీరు లేదు. యు ఆర్ నాట్ శాంట్ ఎఖోదేశం. ఇక్కడ ఖోదేశ్ అంటే పరిశుద్ధపరచలేదని రాశాడు. మీరు అనే మాట లేదు. మీరు అని ఒకవేళ అక్కడ మనం యాడ్ చేసుకున్నా, మోషే అహరోనులతో దేవుడు చెప్తున్నాడు వాళ్ళతో చెప్పమని. మీరు సీను అరణ్యంలోను కాదేశు మెరీబా దగ్గర మీ పిల్లల ఎదుట నా నామమును, ఇశ్రాయేలీయులారా మీ పిల్లల ఎదుట నా నామమును పరిశుద్ధపరచలేదు గనుక మీరు వెళ్ళరు అని చెప్పాడు. ఇక్కడ మోషేతో కూడా అన్నాడు, నువ్వు ఆ పర్వతం మీదే మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరతావు. ద్రోహులారా అన్నాడనా? వద్దన్నాడు. లేకపోతే ఇంకేదైనా ఉందా? ఇంకేదైనా ఉంటేనే వద్దంటాడు. ఓరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరున్నట్లు. అండి కనుక చాలా విషయం ఇక్కడ పట్టుకోవాలి మనం. ఇక్కడ మోషే ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు. మోషే అహరోనులతో దేవుడు చెప్పాడు. చెప్పిన దాన్ని మోషే ద్వారా అహరోను చెప్పాడు. అక్కడ సంఖ్యాకాండంలో కావాలంటే మీ నిర్గమాకాండం 4వ అధ్యాయం జాగ్రత్తగా చదువుకోండి. మోషే నీ అన్న ఉన్నాడు కదా, బాబు నేను నత్తండి అయ్యా, నీకు అన్న నన్ను పంపించకన్నాడు 2 చేతులు ఎత్తి మొక్కి. అంటే దేవుడు కోప్పడు అన్నాడు మోషేతో, నాయనా నీతో నేను పడలేకపోతున్నాను బాబు, కనుక నీ అన్న మోషే ఉన్నాడు, అహరోన్ ఉన్నాడు కదా, అహరోన్ వస్తున్నాడు, అతన్ని ఎదుర్కొంటాడు, నువ్వు అతనికి దేవుడుగా ఉంటావు, అతనికి నీకు నోరుగా ఉంటావు. మోషే అహరోనికి దేవుడు. ఈ సంగతి అన్న తెలుసా బైబిల్లో? మోషే అహరోనికి దేవుడు. మోషే అహరోనికి దేవుడు. ఇది కూడా నేటి క్రైస్తవుడికి తెలియదండి. దేవుడే మోషేను దేవుడుగా నియమించాడు. కనిపించే దేవుడు నియమించాడు. మోషే మాట్లాడు, అహరోను మాట్లాడతాడు. మోషే అహరోనికి చెప్తాడు, విషయం అందిస్తాడు, చెప్పు అని. దేవుడు మోషేకి చెప్తాడు, మోషే అహరోనుకి చెప్తాడు, అహరోను ప్రజలకు చెప్తాడు. ఇప్పుడు ఆ సీన్ ని అలాగా ఊహించుకుంటూ మన ఎదురుగా ఉన్నారు, మనమే ఇశ్రాయేలీయులు, మోషే అహరోన్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు అనే మాట యాడ్ చేయండి, అలాగే చూద్దాం. మీరు, అహరోన్ మాట్లాడుతున్నాడు, మీరు అంటే అందులో మోషే ఉన్నాడా? ఎవరండి ఇలా చెప్పింది? ఎవరండి ఇలా మార్చింది బైబిల్ని? మోషే అహరోనులు సర్వ సమాజంతో చెప్తున్నారు. ఆ విషయాన్ని ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు. యెహోవా నా మీద కోప్పడి మీ నిమిత్తం వెళ్ళొద్దన్నాడు అని చెప్పాడు. స్పష్టంగా ఉందన్నమాట, మీ నిమిత్తం వెళ్ళొద్దన్నాడు. ఆ ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలోనూ 1వ అధ్యాయంలోనూ ఉంటుంది చూడండి. 2వ అధ్యాయం అండి. ఇవ్వండి, ఎంత? 1వ అధ్యాయం 35వ వచనం. 35. బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో యేఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవ్వడును చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగు పెట్టిన దేశమును నేను అతని సంతానమునకు నిచ్చేదనని ప్రమాణము చేసెను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. మిమ్మల్ని బట్టి నా మీద కోపడ్డాడు. అంటే అర్థం ఏంటండి?
మిమ్మల్ని బట్టి నా మీద కోపపడ్డాడు. ఆయన నాకు మిమ్మల్ని ఓ మాట చెప్పమన్నాడు. మీరు నాకు చెప్పారు. నేను వినలేదు. కాబట్టి నువ్వు సరిగ్గా చెప్పమే ఆడికి అర్థం కాలేదు ఇలా చేస్తున్నానని మిమ్మల్ని తిట్టాడు ఆయన. నేను చేసిన తప్పుకి. అంతేనండి. అంతేనండి. ఏమండి? అంటే యెహోవా గారు మీకు ఒక ఏమండి? మాట చెప్పారండి నాకు ఏమండి? చెప్పమని. ఇంత విన్న తర్వాత కూడా మీరు ఆ పాత చింతకాయ పచ్చడిలోనే ఉన్నారు. నాకు కోపం వస్తుంది, ఇప్పుడు బాధపడుతున్నాను నేను. ఆ పాత చింతకాయ పచ్చడిని వదలండి ముందు. మిమ్మును బట్టి నా మీద కోపడ్డాడు, మిమ్మల్ని బట్టి నా మీద కోపడ్డాడు, మిమ్మల్ని బట్టి నా మీద కోపడ్డాడు అంటే ఏంటి అర్థం? ఏంటి అర్థం? అర్థం కాదు. ఇంత స్పష్టంగా ఉందండి. మిమ్మల్ని బట్టి నా మీద కోపడ్డాడు, మిమ్మల్ని బట్టి నా మీద కోపడ్డాడు అంటే అర్థం ఏంటి? చెప్పాలండి మీరే. మీరు చేసిన పనికి నన్ను తిట్టాడు. అదే కదండి నేను చెప్తున్నాను అయ్యగారు. మీరు చేసిన పనికి నన్ను తిట్టాడు. మీరు చేశారు కాబట్టి నన్ను తిట్టాడు. ఏమని తిట్టాడు? ఏమని తిట్టాడు ఇంతకీ? ఆ వాగ్దత్త భూమిలోకి వెళ్ళొద్దు అన్నాడు. ఇంత స్పష్టంగా ఉంది కదా. ఇంతకీ వీళ్ళని బట్టి దేవుడు కోపడ్డానికి కారణం ఏంటి? ఇక్కడ ఏమన్నా చెప్పాడా? ఏంటో తెలుసునండి? ఏంటో తెలుసునా? అక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? అక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం నుంచి అన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు. మళ్ళీ 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 చెప్తున్నాడు, రిపీట్ చేస్తున్నాడు. మొత్తం ఆదికాండం నుంచి చెప్పుకొచ్చినట్టుగా అన్ని చెప్పుకొస్తున్నాడు. చెప్తున్నాడు ఏమనంటే, బాబు ఎన్ని అద్భుతాలు చూశారు. 10 అద్భుతాలు అక్కడ ఐగుప్తులో చేశాను. ఎర్ర సముద్రం చీల్చినప్పుడు చూశారు, అగ్నిస్తంభంగా ఉన్నప్పుడు చూశారు, మేఘస్తంభంగా ఉన్నప్పుడు చూశారు. అన్ని రకాల అద్భుతాలను మీరు అనుభవించి చూసి ఈ 40 ఏళ్ళు మీరు నడిచారు. ఇన్ని తెలిసి కూడా మిమ్మల్ని మీరిలా తయారయ్యారని నా మీద కోప్పడుతున్నాడని చెప్తున్నాడు తప్ప మిమ్మల్ని తిట్టానని కోప్పడ్డాడని అక్కడ మోషేకి చెప్పలేదు. దేవుడు కూడా చెప్పడం. ఏమో ఒకవేళ మోషేగానే ఉన్న నాటకాలు ఆడుతున్నాడేమో. అందుకే 2 అపరాధాలు చేసినట్టు నేరారోపణ చేశారు. మోషే నాటకంగానే ఆడుతున్నాడేమో. ఇలా ఉంటుందండి. బైబిల్ని మార్చుకుంటే ఇలా మారిపోతుంది కథ. మిమ్మల్ని బట్టి నా మీద కోప్పడి నువ్వు ఆ ప్రమాణం చేసిన దేశంలోకి వెళ్ళొద్దు, ప్రాంతంలోకి వెళ్ళొద్దు అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? ఈ కణాల్లోకి వెళ్ళకపోతే నష్టం ఏమన్నా ఉందా మోషేకి? ఈ కణాల్లోకి వెళ్ళకపోతే నష్టం ఏమన్నా ఉందా మోషేకి? వాగ్దాన నాకు భూమి అర్థం కదండి కాదు. అది. దేవుడిచ్చిన వాగ్దాన భూమి కదండి. నష్టం ఏది ఉందా వాగ్దాన అంటారండి. భూమి? ఈ భూమి ఇస్తానని చెప్పాడా? ఈ భూమి ఇస్తానని చెప్పాడా? ఏ భూమి ఆ భూమి? ఎందుకు సార్ మాటలు మారుస్తారు అందరూ? ఎందుకు మారుస్తారు? ఏ భూమి అది? మోషే క్రీస్తుకి ఛాయ. ఛాయలోది కావాలా, నిజంలోది కావాలా అంటే మోషే ఏమంటాడో మీరు ఏమంటారు చెప్పండి? ఏమంటే మీకు నిజం బంగారం కావాలా, లేకపోతే ఉత్తుత్తు బంగారం కావాలంటే ఏ బంగారం కావాలంటారు మీరు? ఉత్తుత్తది మాకు ఎందుకంటే నిజమైంది ఇవ్వండి అని అడుగుతాం. మోషే కూడా అదే అంటున్నాడు. నాకు ఛాయలోదే ఎందుకయ్యా బాబు, ఎక్కడికి వెళ్ళా చావడమే కదా, నాకు ఎందుకు వచ్చిన బతుకది? విశ్వాసమును బట్టి తెచ్చుకోండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసం బట్టి తెచ్చుకోండి. అక్కడికి విశ్వాసం బట్టి తెచ్చుకోండి. తీసుకొని వచ్చి ఆ విశ్వాసాన్ని అక్కడ పేస్ట్ చేయండి. మోషే విశ్వాసం ఏమిటి? ద్వితీయోపదేశకాండం 18 ప్రకారం, అలాగే నిర్గమాకాండం, ఈ ఈ ఈ సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండాలన్నిటి ప్రకారంగా మోషే ఎవరు అన్నది గుర్తెచ్చుకోండి, అన్నది మనసులో పెట్టుకోండి. మోషేని కాదు దృష్టిలో పెట్టుకోవాల్సింది, ఇక్కడ ఎవరి పాత్రలో ఉన్నాడో చూడాలి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో ఇందాక మనం 23వ వచనం ఇప్పుడు చదివింది. ఆ ప్రవక్త మాట వినని వాడు. ఇప్పుడు మోషేకి తెలుసు, ఆ ప్రవక్తకి నేను అందాక ఛాయలో పోషిస్తున్నాను ఆ పాత్ర. మోషే నువ్వు ఆ వాగ్దాన భూమిలోకి వెళ్తావా? ఆ వాగ్దాన భూమిలోకి వెళ్తావా? ఈ వాగ్దాన భూమిలోకి వెళ్తావా అంటే దేంట్లోకి వెళ్తానంటాడు మోషే? చిత్రమైన సంగతి ఏంటంటే 40 సంవత్సరాలు ఐగుప్తులోంచి బయలుదేరి వచ్చిన ఈ ఇశ్రాయేల్ అనే మంద
ఇద్దరు తప్ప ఎవ్వరు వెళ్ళలేదు. అందరూ అరణ్యంలోనే పోయారు. వెళ్ళరని కూడా ఇక్కడ ఉంది. అదేనండి. ఉమ్. అందరూ అరణ్యంలోనే పోయారు. మరి ఎవరు వెళ్ళారు? కాలేబు, యెహోషువ. వీళ్ళిద్దరే వెళ్ళారు. మరి మిగతా వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు వెళ్ళలేదు కానీ, అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళు వెళ్ళలేదు కానీ వాళ్ళ పిల్లలు వెళ్ళారు. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పిల్లలు వెళ్ళారు. ఒక యెహోషువ అండ్ కాలేబులు తప్ప. అంతే కదా? ఓకే. ఇప్పుడు మోషే వెళ్ళలేదు కానీ మోషే పిల్లలు వెళ్ళారా? దేంట్లోకి వెళ్ళారు? కనాను, ఏ కనాను? వాగ్దాన భూమి. 2 కనాలు ఉన్నాయి. ఓహో. 2 వాగ్దాన భూములే. ఒక కనాను భౌతికం, ఇంకొక కనాను ఆత్మ సంబంధమైనదే. గలతీ పత్రిక 4వ అధ్యాయం ప్రకారం మనకు తల్లి పరలోకంలో ఉంది. దాని పేరు యెరూషలేము. ఆ యెరూషలేం పరలోకంలో ఉంది. గలతీ 4. 4వ అధ్యాయం 11వ వచనం నుంచి అనుకుంటానండి. ఓకే, నేను చూసుకుంటాను. చూసుకోండి, అక్కడే ఉంటుంది, స్పష్టంగా అలా ఉంటుంది. చూస్తున్నాను. ఓకే, రైట్. కనుక ఈ వాగ్దానం, ఛాయలో ఉన్న వాగ్దానంలోకి మోషే వెడితే సంతోషపడతాడా, లేక యథార్థమైన కణానికి వెళితే సంతోషపడతాడా? ఏది మోషేకి కావాల్సింది? ఇంత త్యాగం చేశాడు కాబట్టి అదేనండి. అక్కడికి వెళ్ళినా చచ్చిపోతాను, ఎక్కడైనా చచ్చిపోతాను, ఎక్కడైనా చావాల్సిందే. నీ స్వజనుల యొద్ద కంటే ఎక్కడో ఆ స్వజనులు ఎవరా స్వజనులు? వాళ్ళ అమ్మమ్మ తాతనా? ఎవరండి వాళ్ళు? ఎవరు? నీ స్వజనుడు. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నందునుగాక, మానుగనాబ్రాహామునకున్ అబ్రాహాం అనే పితరుడు దగ్గరికి వెళ్తారు ఎవరు వెళ్ళినా. అబ్రాహాం చచ్చిపోయి ఎక్కడున్నాడు? దేవుని అభిప్రాయంలో ఉన్నాడు. అందుకే యేసుప్రభు కూడా చెప్పాడు, ఓరి నాయనా మీ ముఖాలు మండ, అక్కడ పెళ్లిళ్ళు ఉండవు, నా శార్థం ఏమి ఉండవురా బాబు, అక్కడ అందరూ దేవదూతల్లా ఉంటారు, దేవుని కుమారుల్లా ఉంటారు, ఈ ఘోష ఉండదు, పిల్లలు కనాలి పిల్ల, ఈ ఘోష ఉండదురా బాబు, ఏం ఉండదురా నాయన. అందుకని ఆయన నేను మృతులకు దేవుడును కానని చెప్పడానికి, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అని చెప్పాడే, మృతులకు దేవుణ్ణి కాదని చెప్పడానికి. నీ స్వజనుల యొద్దకు చేరతావు మోషే. అహరోను తన స్వజనుల దగ్గరికి వెళ్ళాడంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపుల దగ్గరికి వెళ్ళాడు తప్ప మిగతా వాళ్ళు వెళ్ళిన చోటికి కాదు. నీ స్వజనులు అంటే ముందున్నారు కదా అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ, ఇంకా మామలు ఉన్నారు కదా, ఆ మామల దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకుని పాపం మాట్లాడుతున్నారు అందరూ. నీ స్వజనులు మోషే, నీ స్వజనుల దగ్గరికి వెళ్తావయ్యా అని చెప్పాడంటే చాలు దేవా, నాకు అంతకన్నా ఇంకేం దిక్కే, పోతే ఏం పోయింది నా కర్మ. అబ్రహాం హనోకుల దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయాడు, అక్కడ ఉంటాడు. అబ్రహాం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. అబ్రహాం దేవుని అభిప్రాయంలో ఉన్నాడు, మోషే దేవుని అభిప్రాయంలో ఉన్నాడు, అహరోను దేవుని అభిప్రాయంలో ఉన్నారు. రేపొద్దున వీళ్ళందరూ వస్తారు. ఎప్పుడు? యేసు ప్రభు యొక్క 2వ రాకడలో అబ్రహాం మృతుల్లోంచి లేస్తాడు. ఇస్సాకు, యాకోబు, ఎవరైతే భక్తుల సమూహం అని దేవుని గ్రంథంలో రాయబడ్డారో ఆయా భక్తులందరూ తిరిగి పునరుద్ధానం చెందుతారు. మనకంటే ముందుగా వాళ్ళు యేసు ప్రభుని ఎదుర్కోవడానికి మనకంటే ముందు వరుసలో వెళుతుంటారు, ఆ వెనక మనం వెళుతుంటాం. ఏది? ఆ కోవకు చెందితే వాళ్ళు వెళుతూ ఉంటారు, పునరుద్ధానం చెంది వెళుతూ ఉంటే వాళ్ళ వెనకాల ఆ కోవకి చెంది అదే విశ్వాసంలో, అదే దృఢమైనటువంటి సంకల్పంతో ఇది ఛాయ, అది వాస్తవం అనే యథార్థాన్ని గుర్తెరిగి నడిచి ఆ గుంపులోకి గనక మనం కూడా చేరితే, అపోస్తలుల విశ్వాసంతో సరిగ్గా సరిపోలితే, అప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు వాళ్ళ వెనకాలే. అదేనండి తెస్సలోనికీ పత్రికలో చెప్పాడు, మనము వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఫస్ట్ వాళ్ళే, ఆ వెనకాలే మనం. అర్థమైందా? ఇంకా ఇప్పుడు మోషే ఎక్కడికి వెళ్ళాలనేది మోషే సంకల్పం. అసలైన కణానికి. యాకోబు మోసం చేసి ఆశీర్వాదాలు పొందాడు అనుకున్నామే, అలా ఉంటదన్నమాట ఈ కథ. యాకోబు మోసం చెయ్యలేదు, చేశాడని ఎవరు నిరూపించలేరు బైబిల్లో. అయ్యా తెస్సలోనికీ ఒక్కసారి చెప్ప డిఫరెన్స్.
4వ అధ్యాయం 12 ఆ ప్రాంతంలో ఉంటుంది. నేను 12, చూసాను. 14 ఆ ప్రాంతాల్లో ఉంటుంది చూసుకోండి. ఆ. ఆ! కనుక వాడతారు. యాకోబు మోసం చేయలే ఆశీర్వాదం పొందుకోవడానికి. అసలు ఏశావు జ్యేష్ఠత్వం అంటే ఏంటో కూడా తెలీదు. ఏశావు జ్యేష్ఠత్వంలో ఉన్న విషయం అర్థం కాలేదు. అది యాకోబుకి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఏదేదో మనకి తోచిందంతా చెప్పుకుంటూ పోతున్నాం. కామెంటేటర్స్ ఎట్లా రాస్తే అట్లాగా. ఏంటంటే జక్కయ్య పాపాత్ముడు. నీతిమంతుడు కాదండి. చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారట. వాళ్ళ మాటలు మనకి చాలా గొప్పగా కనిపించాయి. ప్రభువు కనిపించట్లే. మన కళ్ళు పోయినయా ఉన్నాయా? కళ్ళు పోతే బాగుండు. ఈ కళ్ళు పోతే దరిద్రం వదిలిపోద్ది అనమాట. చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటున్నారట జక్కయ్య పాపాత్ముడు. అదేంటి నేను పాపాత్ముడు ఇంటికి వెళ్ళాడు చెవులు కొరుక్కుంటున్నారట, గెడ్డలు నొక్కుంటున్నారట పాపం. వాళ్ళు నొక్కుంటున్నారు, ఇక్కడ వీళ్ళు కూడా మనం కూడా నొక్కుంటున్నాం. యేసు ప్రభు ముందు నిలబడ్డాడు మామూలుడా? నిలబడింది మామూలు వ్యక్తి ముందా? నిలబడ్డావాడు ఏమన్నా మామూలుడా? ఇద్దరు అన్ని చూసి మురిసిపోయాడు ప్రభు. ఇతడును అబ్రహాము కుమారుడు అంటే ఎక్కడికి తీసుకుపోయాడు అన్ని అండి. ఎంత అద్భుతం బైబిల్ గ్రంథంలో ఉంటే దాన్ని ఎందుకు మార్చుకుంటున్నామో నాకు అర్థం కావట్లేదు. పదే పదే ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే మనం మార్చొద్దు, ఉన్నది ఉన్నట్టుగా చదువుదాం అంటున్నాను. అలా అంటే ఇంకేవో అర్థాలండి. హెబ్రూ పదానికి 100 అర్థాలు ఉంటాయండి, హెబ్రూ పదానికి 1000 అర్థాలు ఉంటాయండి అంటే ఆ 1000 అర్థాల్లో 10 నాకు చెప్తే నేను కూడా తరిస్తాను. అయ్యా చిలిక్కే అర్థం తెలియని వాళ్ళు హీబ్రూలో ఒక మాటకు సర్లేండి. 1000 అర్థాలు ఉన్నాయి అంటే ఇంక మేము ఏం సర్లేండి. చెప్తాండి అయ్యారు? పోనివ్వండి, వాళ్ళ గురించి అలా అనుకుంటారు మనుషులు, అలా అనుకుంటారు. నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతూ ఉంటారు. ఇది నోరు సంభాళించుకొని మాట్లాడాలి. నోరు సంభాళించుకొని మాట్లాడాలి. ఇది దేవుని గ్రంథం, మనం రాసుకున్న వ్రాతలు కావు ఇవి. బైబిల్ సొసైటీ వాళ్ళు మార్చి రాసుకుంటే అది వాళ్ళ తప్పు. ఆ తప్పుని దిద్దుకోవద్దా? అలా అంటే బైబిల్ మార్చేస్తున్నాడు వీడు అంటారు నన్ను. నేను బైబిల్ మార్చట్లా, మార్చిన దాన్ని తిరిగి వెనక్కి తెచ్చుకుంటున్నాను అంతే. నేను చేస్తాను, వారు మార్చారని మీరు చూపిస్తున్నాను. మూల భాషలో లేదు, Yes. లేనప్పుడు ఎందుకు వచ్చింది? కనుక ఇప్పుడు మోషే ఆ కణానికి వెళ్ళలేదు, నిజమైన కణానికి వెళతాడు. ఎలా అంటే ఇక్కడ యెహోషువ, ఆ పేరుకి అర్థం యెహోవా రక్షించును. ఎక్కడి నుంచి? ఐగుప్తు అనే పాపదాస్యం నుంచి భౌతికమైన ప్రజల్ని, అంటే చావుకు లోనైన ప్రజల్ని యెహోషువ, ఏది ఛాయలో యెహోషువ నడిపించి తీసుకెళ్తాడు యోర్దాను దాటించి. కానీ నిజమైన కణానికి నిజమైన యెహోషువ తీసుకెళ్తాడు. వాళ్ళ చేతులు పట్టుకుని తీసుకెళ్తాడు. ఆ చేతులు పట్టుకునే ఆ చేతుల్లో మోషే చేయి కూడా ఉంటుందా? ముందు ఇప్పుడు ఉంది కదా. దేవుడు, నేను అనుకుంటాను, నాకు అనిపిస్తుంది, జస్ట్ నాకు వచ్చిన ఆలోచన మాత్రమే ఇది, జస్ట్ ఇప్పుడు అలా ప్రేరేపణ వచ్చింది. ఇప్పుడు దేవుడు మోషే, నువ్వు ఇలా వెళ్తావా, లేకపోతే నువ్వు మీకు ఇస్తాను, నేను పుట్టిస్తాను వాగ్దానం చేశాను కదా, ఆయన వచ్చాక ఆయన చేయబట్టుకుని వెళ్తావా అన్నాడు అనుకోండి. అది ఎప్పుడో ఆలస్యం అయిపోద్దని బాబు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను, అంటారు మనం, ఇలాగే వెళ్తాను అంటారు. నాకు మనం అర్థమైపోయింది. మనం అంటాం. కానీ మోషే దూరం నుంచి చూసి, ఇందాక అయ్యారు అన్నారు, దూరం, ఎంత దూరం అది, ఎంత దూరం? 1 కిలోమీటర్ ఉంటుందండి, దగ్గరలోనే చూశాడుగా. అదిగో అదిగో మోషే చూడు అన్నాడు కదా. దూరం నుంచి అంటే అబ్రహాము చూసాడట. ఎంత దూరం నుంచి? ఇస్సాకు చూసాడట. యేసుక్రీస్తుని ఎంత దూరం నుంచి? ఆ దూరం ఎంత? ఆ దూరం ఎంత? ఏది టేపెట్టి కొలిసి చెప్పండి, చూస్తాను నేను. అదిగో అదిగో అదే మోషే చూడంటే మరి ఏదండి? దగ్గరే కదండి, దగ్గరే ఇక కదా. అబ్రహాము చూసింది అడుగుతున్నాను, ఇస్సాకు చూసింది అడుగుతున్నాను, యాకోబు చూసింది అడుగుతున్నాను. అక్కడ చెప్తున్నాడు ఓహో. వాళ్ళు చూసిందే మోషే కూడా చూస్తున్నాడు. దూరం నుంచి చూసి అబ్బా దేవా వందనాలయ్యా అని దేవుడు కాళ్ళ మీద పడిపోదామని ఆత్మత వాళ్ళకి పెరిగిపోతుంటే మోషేని పాపాత్ముడిని చేస్తున్నాడు. ద్రోహులారా అన్నాడని ఇంత గొప్ప భక్తులైన వాళ్ళు మన గురించి ఎందుకు చూస్తున్నాడు? మనం లేకుండా వాళ్ళ సంపూర్ణంగా ఏమిటో ఈ మాటలు. మనము లేకుండా ఈ యథార్థమైనటువంటి క్రైస్తవుడు లేకుండా, క్రీస్తులో తిరిగి జన్మించినటువంటి వాడు లేకుండా వాళ్ళు వీడి కోసం చూస్తున్నారట. వీడెప్పుడు వస్తాడు, వీళ్ళందరినీ పట్టుకొని క్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడని దానికోసం ఎదురు చూస్తుంటే ఆ గుంపులో ఉన్న మోషే ఎక్కడ? ఈ భౌతికమైన దాన్ని చూస్తూ ఇక్కడే ఇదే నిజం అని బుర్ర నేలకేసి కొట్టుకుంటున్న ఈ దౌర్భాగ్యం ఎక్కడ? ఆ వ్యత్యాసం అర్థం కాలేదే మనకి.
మోషే ఎలా ఎలా అపరాధిగా కనిపిస్తున్నాడు. క్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నాడు. క్రీస్తు మోషే, మోషే క్రీస్తు. తేడా లేదు ఇద్దరికి. ముఖాముఖి మాట్లాడే వాళ్ళలో వీళ్ళిద్దరే. ఒక దేవదూత యెహోవాను చూడలేదు, ఒక్క క్రీస్తు తప్ప. ముఖాముఖి ఏ మనుష్యుడు మాట్లాడలేదు, ఒక్క మోషే తప్ప. పాత నిబంధన గ్రంథం అంతట్లోను ఎందరు ప్రవక్తలని తన దూతను పంపి మాట్లాడాడు తప్ప, తన ఆత్మను పంపి మాట్లాడాడు తప్ప, ముఖాముఖి మోషేతో మాట్లాడినట్టు ఎవరితోనూ ఎప్పుడూ మాట్లాడలేదు. ఎస్, అహరోనికి ఏమిటి కనిపించే ఆ దేవుడు. మోషే క్వాలిటీ? ఆ క్వాలిటీ పట్టుకోవడం చేత కాలేదు గాని, మోషేలో ఎక్కడైనా ఒక రంధ్రం కనిపిస్తుందా, ఈ రంధ్రం గుండా మనం దూరిపోదాం అని ప్రయత్నం చేసిన సాతాను తత్వం కనిపిస్తుంది. Yes. యాకోబు యూదా పత్రికలో చెప్పాడు, మోషే శరీరాన్ని గురించి తర్కిస్తూ నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలని పాపం యుద్ధం చేస్తున్నట్ట, లాక్కుంటున్నాడట. మోషే శరీరం కోసం. గబ్రియేల్ అంటున్నాడు, మిఖాయేల్ అంటున్నాడు, నిన్ను దేవుడు గద్దించును గాక, నిన్ను దేవుడు శిక్షించును గాక అన్నాడే తప్ప దూషించి తెగించి తీర్పు తీర్చలేదట. ఎవరు? మిఖాయేలు. దేవుడు అనుమతి ఇవ్వలేదు. కానీ నేటి క్రైస్తవుడు మోషేనే అపరాధం చేసేసి. ఒక్కసారి యోధా పత్రిక తీద్దాం. ఎంత బాధాకరమైన విషయమో చూడండి. అంతటి అపరాధాన్ని అయ్యగారు మీరు అంతటి అన్నట్లు అపరాధాన్ని నెత్తిన మోసుకుంటున్న ఈ క్రైస్తవుడు ఎలాగా 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 పరలోక పెడతాడు? మీరు అన్నట్లు అహరోనికి మోషే కనిపించే దేవుడిగా ఉన్నాడు. ఆయన కనిపించిన దేవుడు, ఈయన కనిపించే దేవుడు. అంతేనండి. అహరోను మేధస్సు, అహరోను జ్ఞానం, అహరోను యొక్క భక్తి దేవుడిని ఎదుర్కోలేదు. ఆ. అంత మోషేని ఎదుర్కోబెట్టి ఈయనది దేవుడు. మోషే ఏ మాట మాట్లాడు? మోషేని నేను మళ్ళా కనిపించే చెప్తున్నాను. దేవుడిగా అహరోనికి అనుకోవచ్చు కదండి. అహరోనికి మోషే కనిపించే దేవుడిగా అనుకోవచ్చు. నేను చెప్పండి. మళ్ళా ఇంకోసారి చెప్తున్నానండి. చెప్పండి అయ్యా. మోషే అహరోనికి దేవుడు, కానీ మోషే మాట్లాడు. మోషే అస్సలు మాట్లాడు, అహరోనే మాట్లాడతాడు. మీతో దేవుడు మాట్లాడు. అహరోనే, అవును. దేవుడు మాట్లాడు. దేవుడు మోషే ద్వారా మాట్లాడిస్తాడు. అండి కనుక ఇలా బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి. మార్చకూడదు, అక్షరం కూడా మార్చొద్దు. అందుకే మీకు స్క్రీన్ మీద చూపించాను. ఆ హిబ్రూ వర్డ్ పలకడం కూడా అక్కడ రాసి ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ కూడా రాసి ఉంటుంది. అక్కడ మీరు అనే మాట లేదు అండి. యోధా యోధా పత్రికలో ఆ. ఆ 1వ అధ్యాయం 10వ వచనమో ఎక్కడ ఉంటుంది, 9-10లోనే ఉంటుంది. మోషే శరీరమును గూర్చి తర్కించుచు దేవుడు నిన్ను శిక్షించును గాక, ప్రభువు నిన్ను. 9. అదేనండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గూర్చి తర్కించినప్పుడు దూషించు తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. వీరైతే ఇంకా మాట ఎంత బాగుంటుందో, వీరైతే వీరైతే తాము గ్రహింపని విషయం గూర్చి దూషించు వారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనం చేసుకొనుచున్నారు. అయితే అండి ఇక్కడ స్వాభావికంగా వేటినైతే ఎరుగుదురో గ్రహించారో వాటితోనే తమ్మును తాము నాశనం చేసుకుంటారని చెప్పి. కనుక మోషేని చేయి పట్టి తీసుకెళ్లేది ఎవరంటే యేసుక్రీస్తు. నిజమైన యెహోషువ తీసుకెళ్తాడు. వాళ్ళు ఛాయలో ప్రజలండి. ఛాయలో ప్రజలతో పనేమిటి? నిజమైన ఇశ్రాయేలు ఎవరు? నిజమైన ఇశ్రాయేలు ఎవరు? ఇది ఇక్కడికి ఆగుదాం. ఇప్పటికే చాలా సమయం అయింది తరగతి. నిజమైన ఇశ్రాయేలు ఎవరన్నది వచ్చే తరగతిలో నేర్చుకుందాం. అప్పుడు ఆ ఇశ్రాయేలుని ఈ ఇశ్రాయేలుని చూసి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న భేదం, ఆ భేదాన్ని చూసుకొని అటు తర్వాత ఈ మోషే కనాను ఎందుకు వెళ్ళలేదనేది పరిపూర్ణంగా గుర్తు చేసుకుంది. ఈవేళ మోషే కనాను ఎందుకు వెళ్ళలేదంటే నేరం చేసి కాదు, అది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ అంతే. నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. కోప్పడ్డాడు. వాళ్ళని ఎందుకు అన్నావు అని అనలేదే, కోప్పడ్డాడు. మిమ్మల్ని బట్టి నా మీద కోప్పడ్డాడు. ఇన్ని అద్భుతాలు చేసినా కూడా వాళ్ళు అలా ఉండటానికి కారణం ఎవరు? నువ్వేం చేస్తున్నావు, వాళ్ళని అలా గాలి వదిలేసిపా అన్నట్టుగా మోషే మీద కోప్పడ్డాడని అక్కడ అర్థం వస్తుంది తప్ప వాళ్ళని తిట్టావు కాబట్టి నాకు కోపం వచ్చిందని చెప్పలేదే.
ఏదన్నా ఉంటే అంత స్పష్టంగా మాట్లాడిన దేవుడు ఈ విషయంలో ఎందుకు మోషేని దాచుకుంటాడా? వెనకేసుకొని వస్తాడా ఏమన్నా? మోషే అంటే ఆయనకి ఏమన్నా గొప్ప? ఆయనకి ఎవరైనా ఒకటే, తన కుమారుణ్ణే శిక్షించకుండా వదలలేదు. యేసుక్రీస్తునే మరణం వరకు పరీక్షించి 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 నలగొట్టి నలగొట్టి మరి ముద్ద చేసి అంతటి దేవుడు ఆయన్ని ఏం చూస్తున్నామో, ఎలా చూస్తున్నామో కూడా మనకు అర్థం కాదు. అంత అద్భుతం మోషే జీవితంలో ఉంది. మోషే సరిగ్గా క్రీస్తుకి పోలున్నాడు కనుక మోషేలో మనం తప్పులు వెతకటానికి పనికి అంతటి అద్భుతమైనటువంటి విషయం కనుక నిజమైన ఇశ్రాయేలు ఏంటన్నది చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఇంకొక వాక్యం చెప్పండి. వాక్యం అండి. నిర్గమాకాండము ఉమ్. 19వ అధ్యాయము ఉమ్. 9వ వచనం. ఉమ్. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడునప్పుడు ఉమ్. ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచునట్లు ఉమ్. నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. కారు మబ్బుల్లో కూడా ఆయన వచ్చి మోషే గారితో మాట్లాడతానని ముందుగానే చెప్పారు. అయితే ఇంకొకటి ఏంటంటే అండి, నువ్వు కనాను మాత్రం చేరవు, కాలేబు మోషేబులు వెళ్తారని యేసుక్రీస్తు యెహోవా గారు మోషేకి ముందే చెప్పి రాయించారండి. అవును, ఇదిగోండి ఇక్కడ ఎక్కడంటే ద్వితీయోపదేశకాండం 1వ ముందే అధ్యాయము. చెప్పాడులేండి. ఏమనంటే నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దని చెప్పాడు. వెళ్ళొద్దు. వెళ్ళొద్దన్నప్పుడు దేవుని మాట వినాలా? అవును, నేను వెళ్తాను గారం చేయాలా? నాకు అర్థం కాదు. అది ఒక్కసారి నేను చదివి కన్ఫర్మ్ చేసుకుంటాను. ఒక్క నిమిషం. ద్వితీయోపదేశకాండము 1:35. 1:35 శ్రోతల గురించి కూడా చదువుతున్నాను ఒకసారి. బహుగా కోపడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరం వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణము చేశాను. మరియు యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నీ పరిచారకును నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. అన్నాడే తప్ప ఎస్, ఇది కారణం అని ఏమన్నా చెప్పాడా? ఇక్కడ చెప్పలేదండి. ఎక్కడా చెప్పలేదండి. ఇక్కడ కాదు, ఎక్కడా చెప్పలేదు. మనం కల్పించుకున్నాం అంతే. ఎస్, To be continued. To be ఓకే. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపానిధి అయినటువంటి మా తండ్రి మీకు స్తోత్రాలు. ప్రభు, మీరు మాతో మాట్లాడుతున్నారు, మేము వింటున్నాం ప్రభు. మీ గ్రంథాన్ని, మీ మాటల్ని తప్పుగా మారుస్తున్న సాతాను యొక్క కుయుక్తిని ప్రభు, వాని నాయన మరి వాడి మాటలు మా తలలో, మా తలంపుల్లోకి వచ్చి మమ్మల్ని పాడు చేయకుండా వాడిని తల చితక్కొట్టే ఆ సామర్థ్యానికి మమ్మల్ని సిద్ధపరచమని, ఎప్పటికప్పుడు కావలసినటువంటి మీ ఆత్మజ్ఞానాన్ని దయచేయమని, ఎప్పటికప్పుడు ప్రభు మేము మీ కొరకు బ్రతుకుటకు కావలసిన యథార్థమైనటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించమని, లోకాన్ని చూడకుండా, లోక విధానాలతో కాకుండా, ఈ భౌతికమైనటువంటి వాటి కొరకు ప్రాకులాడకుండా యథార్థంలో మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి మమ్మల్ని స్థిరపరచమని ప్రభు, ఈ లోకం అనుకున్నట్టుగా కాకుండా నాయన మీ గ్రంథాన్ని మీ ఆత్మతో చూచే కన్నులు దయచేయమని మీ భక్తుడు దావీదు ప్రార్థన చేసినట్లుగా మీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువమని ప్రభు మేము కూడా బతిలాడుతున్నాం, ప్రార్థిస్తున్నాం. తండ్రి సహాయం చేయండి, దేవ ఆదరించండి, నడిపించండి, మీ సన్నిధి కాంతిని తోడుగా ఉంచండి. వీక్షకులందరికీ మీ దీవెనలు దయచేయండి. ఇంత సమయం ప్రభు ఓర్చుకున్నారు, వారికి ఆయన మీ అనుగ్రహం దయచేసి, మీ ఆదరణ దయచేసి, మీ ఆత్మచేత నింపి నడిపించమని ప్రభు సహకరిస్తున్నటువంటి ప్రియులు పీటర్ గారిని, అలాగే ఆయన మరి మీ దాసులు ఆయన షారూఖ్ గారిని మీ చేతులకు అప్పగిస్తూ ప్రభు వారి పట్ల మీ కార్యాలు చేయమని, గృహాల్లోనూ నాయన మరి వారి యొక్క పరిచర్యలోను మీ దీవెనలు మెండుగా దయచేయమని, మహిమ పొందమని, అలాగే ప్రభు అల్పుణ్ణి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని, నాయన మీ వాక్యమును ప్రభు మహిమ పొందమని, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి పేరు వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.